లేవియాకాండము 17వ అధ్యాయం ఈరోజు చూడాలి మనం. మొదటి అధ్యాయం నుండి 3వ అధ్యాయం వరకు స్తుతి మరియు ప్రతిష్టార్పణలు, 4 నుంచి 7 వరకు పునరుద్ధరణ అర్పణలు, 8, 9, 10 యాజకులు మరియు మందిర ప్రతిష్ట, 11 నుంచి 15వ అధ్యాయం వరకు దైనందిన జీవితంలో పరిశుద్ధత మరియు పవిత్రత, 16, 17 అధ్యాయాలు లోక పాప ప్రక్షాళన, లోకరక్షణ. అలా 16 అధ్యాయాలు మనం ప్రయాణం చేసుకుని ఈరోజు 17వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తున్నాం. 17వ అధ్యాయంలో మనకు 16 వచనాలు కనబడుతున్నాయి. ఏముందో జాగ్రత్తగా చూద్దాం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలులందరితోనూ ఇలాగ చెప్పుము. ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట. ఇశ్రాయేలీయుల కుటుంబములలో యెహోవా మందిరం ఎదుట యెహోవాకు అర్పణం అర్పించుటకు పూనుకొనువాడు, అది ఎద్దే కానీ గొర్రెయే కానీ మేకయే కానీ, ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు దానిని ముందు తేక పాలెములో వధించినను పాలెమునకు వెలుపల వధించినను ఆ మనుష్యుడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి సందర్భం, ఏ వ్యక్తి అయినా దేవునికి ఈ జంతువులు ప్రస్తావించబడినటువంటి జంతువులు, అది ఎద్దు కావచ్చు, గొర్రె కావచ్చు, మేక కావచ్చు, పాప పరిహారార్థ బలిగా కానీ, దహన బలిగా కానీ, సమాధానార్థ బలిగా కానీ, అపరాధ పరిహారార్థ బలిగా ఎవరైనా సమర్పించాలి అని అనుకుంటే దేవుడు ఏర్పాటు చేసిన ప్రత్యక్షపు గుడారం వద్దకే వచ్చి అక్కడే సమర్పించాలే కానీ, మీరు మీ ఇండ్ల వద్ద కానీ పాలెము వెలుపల, పాలెము అంటే ఏమిటి? ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు అరణ్యంలో గుడారాలు వేసుకొని నివసించారు. వారు వేసుకున్నటువంటి గుడారాల ఆ స్థలమంతా దానిని పాలెం. దానికి బయట మీరు అర్పించకూడదు. మీకు ఏర్పాటు చేసినటువంటి మందిరం వద్దకే వచ్చి మీరు అర్పించాలి అని తెలియజేస్తున్నాడు. ఎందుకు ఆ విషయం చెప్పాడో ఈ అధ్యాయంలో కొంచెం ముందుకెళ్తే తెలుస్తుంది. ఆ విషయం తెలుసుకునే ముందు చెప్పిన విషయాలను మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అసలు ఎద్దు, గొర్రె, మేక ఈ 3 జంతువులను ఎందుకు ఎంచుకున్నాడు? అవి వధ కొరకే ఏర్పాటు చేయబడినటువంటి. మిగిలిన జంతువులకు వీటికి ఉన్న వ్యత్యాసం, మిగిలిన జంతువులు మనము వధించుటకు పెంచుకోం. ఇప్పుడు హైదరాబాద్లో మేకల మండి, గొర్రెల మండి, ఆవులు ఎద్దులు అమ్మే మార్కెట్ అలాంటివి ఉన్నాయి. కానీ ఏనుగుల మంద, ఎలుగుబంట్ల మంద అలాంటివి ఉన్నాయా చెప్పండి? లేవు. ఎందుకంటే అవి పెంచుకోవడానికి పనికిరావు. ఎందుకు పెంచుకోవడానికి పనికిరావు అది కూడా తెలియాలి మనకు. ఎందుకు పెంచుకోవడానికి అవి పనికిరావు అంటే, అవి సాధువైన జంతువులు కావు. అవి సాధువైన జంతువులు అనంటే, ఇప్పుడు చూడండి, మనము పొలం దున్నటానికి ఎద్దులను ఉపయోగిస్తాం. కాడి దాని మీద పెడితే అది మోసుకొని వెళ్ళి మన కొరకు పని చేస్తుంటుంది. మనం కొడితే మన మీద తిరగబడద్దు. అప్పుడప్పుడు ఏవో మనల్ని కుమ్మే ఎద్దులు కొన్ని ఉన్నా వాటి లక్షణం మాత్రము, ఎద్దుల బండి పోతున్నా ఎద్దుల మీద కాడి పెట్టి పొలం దున్నుతున్నా ఆ వ్యవసాయదారుడు అప్పుడప్పుడు వాటిని కొడుతుంటాడు. దానిని
ఆ కొట్టేదాన్ని నాకు తెలిసినంత వరకు చెల్కాలు అంటారు. ఏమంటారు? కోలుకర్ర. కొన్ని చోట్లయితే కోలుకర్ర అంటారు, కొన్ని చోట్ల చెల్కాలు అంటారు, ఇంకా వేరు వేరు పేర్లు. అవి మనతో దెబ్బలు తింటుంటాయి. అవి మనతో దెబ్బలు తింటూ మళ్ళీ మనకే పనిచేస్తుంటాయి. అవి మనతో దెబ్బలు తింటుంటాయి. ఆవులు గేదెలు మనకు పాలు ఇస్తుంటాయి. మన చేత దెబ్బలు తింటూ మనకు పాలు ఇవ్వడం ఏంటంటే నాకు అర్థమే కాదు. ఏనుగులు కూడా పనిచేస్తాయండి మా కొరకు. పెద్ద పెద్ద మ్రాన్లు, చెట్లు, దూలాలు అవి కూడా ఏనుగులైతే మోస్తాయనంటే, ఒక్కసారి ఎప్పుడైనా ప్రయత్నం చేసి చూస్తే ఎద్దులను కొట్టినట్లు ఏనుగును కొట్టి చూడండి, పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతుందా? మన గ్రామాలలో మన చోట్ల తిరిగే పశువులను కొట్టినట్లుగా ఏనుగులను కొడితే ఏమవుతుందంటే అది మన ప్రాణాలే తీస్తాయి ఏకంగా. అందుకు ఈ గొర్రె, మేక, ఎద్దు వాటికి ఉన్నటువంటి మనసు ఏంటంటే సాధువైన జంతువులు, సాత్వికమైన జంతువులు. మన మధ్యలోనే పెరుగుతూ, మన చేతనే దెబ్బలు తింటూ, మన చేతుల మీదనే అవి చంపబడుతూ, అవి మనకే త్యాగం అవుతుంటాయి. దీనినే మత్తయి సువార్త 11:29లో యేసు ప్రభు తన వ్యక్తిత్వాన్ని గురించి చెప్పేటప్పుడు బలి కొరకు మాత్రమే కాదు, వాటి యొక్క పర్సనాలిటీ, వాటి యొక్క వ్యక్తిత్వం. నో ఇంకా వచనం చెప్పలేదు సిస్టర్, వచనం చెప్పలేదు. ఒక్క నిమిషం. మత్తయి సువార్త 11 ఒక్క గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ నంబర్ 11 వర్స్ నంబర్ 29, 29వ వచనం. ఇప్పుడు చదవండి సిస్టర్. నేను సాత్వికుడును. యేసు ప్రభు ఎలాంటి వాడట? యేసు ప్రభు సాత్వికుడు, దీన మనస్సు కలవాడు. ఆ మధ్యకాలంలో ఒక 4-5 రోజుల క్రితము ఒక యవనస్తుడు నాతో చెప్తున్నాడు, హైదరాబాద్లో నేను ఒక సంఘటన చూశాను, అది చూసినప్పుడు నా హృదయం చలించిపోయింది. ఏం జరిగింది అని అంటే అది చెప్తున్నాడు. ఒక పశువును మార్కెట్కో లేకపోతే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళడానికి ఆటో ట్రాలీలో ఎక్కించుకొని తీసుకెళ్తుంటారు. ఆటో ట్రాలీలో ఎక్కించేటప్పుడు ఆ యజమాని ఆ పశువు ఆటో ట్రాలీలోకి ఎక్కడానికి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు, కొడుతున్నాడు. అదేమో నేను ఎక్కనంటాను, నేను ఎక్కనంటే మొండికేసుకుంది. ఇతనేమో ఆటో ట్రాలీలోకి ఆ పశువుని ఎక్కించడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కొడితే కొంచెం 4 అడుగులు ముందుకేస్తుంది, ఎక్కుతుందని. ఇదేమో అంటే అట్లే నిలుచుకుంది అంతే. అది కదలటం లేదు అని చితక బాదాడట, చితక కొట్టాడట. కొడితే దాని చర్మంలోని ఒక చిన్న తుంట వేసి ఎగిరి రోడ్లో పడిందట. అది ఏంటి చర్మం లేచి ఎగిరి వచ్చేంతగా కొడుతున్నావు అనంటే, అప్పుడు నుంచి కొడుతున్నా ఎక్కుతుందేమో అనంటే ఎక్కట్లేదు, మొండికి వేసుకొని అలానే ఉందని చెప్తున్నాడు. మరి ఎందుకో తిరగబడట్లేదు, అంత కొడుతున్నా కూడా తిరగబడట్లేదు, నేను మాత్రం ఆటో ఎక్కనంటాను. అంటే అంతగా కొడుతున్నా మౌనంగా ఉండిపోయిన గుణం అందులో కనపడుతుంది. యేసు ప్రభు అంటున్నాడు, నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడను. ఆ రోజు సిలువ కేసి ఆయనను కొట్టే ముందుగా గెత్సేమనే అనే తోటలో ఆయనను పట్టుకొని తీసుకెళ్ళినప్పుడు ఎన్ని దెబ్బలు కొట్టారండి ప్రభువును? ఎన్నో దెబ్బలు కొడితే చివరికి స్టేట్మెంట్ ఏమైపోయిందంటే, ప్రభువుని గురించి అన్న మాట ఏంటంటే, స్వరూపమైన సొగసైనా లేకుండా పోయిందట. అసలు ప్రభువుకు స్వరూపము సొగసు లేకుండా ఒక రాత్రికి మనిషి రూపాన్నే మార్చేశారు. 24 గంటలు కూడా జరగలేదు, రాత్రి పట్టుకున్నారు ప్రభువును, మరుసటి రోజు 3 గంటల లోపు సిలువ కేసు కొట్టి చంపేశారు. 12 గంటల సమయంలో ప్రారంభమైంది సిలువ మీద వేలాడటం, 3 గంటలకు ముగిసింది. ఆ ప్రభువు సిలువ మీద కనబడుతుంటే చూసినటువంటి వారు ఏమంటున్నారంటే, స్వరూపమైన సొగసైనా లేదట. అంత సౌందర్యవంతుడు, చూడచక్కని వాడు, లోకరక్షకుడు, ఆయనకు స్వరూపమైన సొగసైనా లేకుండా ఆ రూపం ఎందుకు అలా మారిపోయింది? ఎక్కడ చూసిన రక్తధారలు,
ఆ సన్నివేశం చూపించడానికే పాత నిబంధనలో దేవుడు ఎద్దు, కోడెలు, గొర్రెలు, మేకలు, సాధువైన జంతువులు, సాత్వికమైనటువంటి మనసు కలిగిన జంతువులు మన చేతనే హింసింపబడుతూ మళ్ళీ మనకు తిరిగి మేలు చేసే గుణం ఈ జంతువుల్లో కనబడుతుంది. మరి ఎవరైనా వీటిని తీసుకురాలేకపోతే తెల్ల గువ్వలు కానీ పావురములు కానీ అన్నాడే, వాటి పరిస్థితి ఏమిటి? వాటి పరిస్థితి ఏమిటంటే, పక్షి జాతి మొత్తంలో మీరు గమనించండి, ఏ పక్షి కూడా మనిషి వద్దకు అంత సులభంగా రాదు, పావురాలు వచ్చినంత సులభంగా. పావురాలు వచ్చినంత సులభంగా ఏ పక్షి మనిషికి అంత దగ్గర రాదు. ఎందుకంత ధైర్యం వాటికి? వీరు నావారే, నాకేమీ చెయ్యరులే అనుకొని వస్తాయి పావురాలు. కానీ మనోళ్ళు దాన్ని కూడా పట్టుకొని తీసుకెళ్ళిపోతారు. మాలో కొందరిని పట్టుకొని తీసుకెళ్ళిపోయారు కదా అని మళ్ళీ పావురాలు భయపడి రాకుండా ఉంటాయా? మళ్ళీ వస్తూనే ఉంటాయా? మళ్ళీ వస్తూనే ఉంటాయి పావురాలు. మీరు గమనించండి, బయటికి వెళ్ళి ఎక్కడ రోడ్ల మీద ఒకసారి ఇలా జొన్నలు అవి ఇవి వేసారనుకోండి, ఫస్ట్ వచ్చి వాళ్ళది పావురాలే. ఎంత నిష్కలంకమైన మనస్సు వాటికి! మాలో కొందరిని పట్టుకొని తీసుకెళ్ళిపోయారు, ఈసారి పోతే మమ్మల్ని కూడా పట్టుకొని తీసుకెళ్ళిపోతారే అనే మనసు లేకుండా మళ్ళీ వచ్చి వాళ్తాయి. పాత నిబంధనలు ఉన్న ప్రవక్తలను ఆనాడు హింసించారు, కొట్టారు. జకర్యా అనే దైవజనుడిని అయితే మందిరం లోపల కొట్టి చంపారు. వీళ్ళ దగ్గరికి వెళ్తే ఎలాగో నన్ను కొడతారని తెలుసు. ఆ స్వకీయుల వద్దకు పావురము వలె దిగి వచ్చాడు. చివరికి యేసుప్రభుని కూడా కొట్టి చంపేశారు. అందుకే తెల్ల గువ్వలు, పావురాలు, దానితో పాత నిబంధనలు అలా పోల్చాడు. గద్దలు, కాకులు, నెమళ్ళు మనల్ని చూస్తే మారిపోతుంటాయి, అవి దగ్గరికి రావు. కాకులు మన మధ్యలో తిరుగుతున్నా పావురాలు వచ్చినంత సులభంగా కాకులు రావు. ఎలాగైతే మనుషుల వద్దకు అంత సమీపంగా అవి వస్తుంటాయో నిష్కలంకంగా, నిష్కలంకమైన మనస్సుతో యేసు ప్రభు మన మధ్యలో దిగాడు. ఆ గుణం చూపించడానికే ఆ గుణం కలిగిన జంతువులను, పక్షులను పాత నిబంధనలో చూపించుకుంటూ వచ్చాడు. పవిత్రమైనటువంటి జాబితాలో వీటిని చేర్చాడు దేవుడు. ఈ వివరణ విన్నాం కనుక సాత్వికమైనటువంటివి, దీన మనస్సు కలిగినటువంటి స్వభావం కలిగిన జంతువులు ఇవి. దానితో పాటుగా వధకు సిద్ధమైనటువంటి జంతువులు. మీరు ఒకవేళ వీటిని దేవునికి అర్పించాలని మీరు నిర్ణయం తీసుకుంటే, పాలెం వెలుపలకి ఊరు బయటికి వెళ్ళి అక్కడ బలి ఇవ్వకండి. ఇప్పుడు మీకంటూ ఒక మందిరం ఉంది, ప్రత్యక్ష గుడారం, అక్కడికే వచ్చి వాటిని వధించాలి అని చెబుతున్నాడు. ఒకవేళ బయట వధించితే ఆ మనుష్యుడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. అది 4వ వచనం. దేవుడు ఎందుకు ఈ విషయం చెప్పాడో మనం చదువుకుంటూ ముందుకెళ్తే అర్థమవుతుంది. చూద్దాం. మూడవ వచనం నుండి మరొకసారి చదువుకుంటూ ముందుకెళ్దాం. ఇశ్రాయేలీయుల కుటుంబములలో యెహోవా మందిరం ఎదుట యెహోవాకు అర్పణము అర్పించుటకు పూనుకున్నవాడు, అది ఎద్దే కానీ, గొర్రెయే కానీ, మేకయే కానీ, ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు దానిని ముందు తేక పాలెములో వధించినను, పాలెమునకు వెలుపల వధించినను, ఆ మనుషుడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. ఇది ఆహారం కొరకు జరుగుతున్నటువంటి వధ కాదు. ఇట్ ఈస్ ఎ సాక్రిఫిషియల్ యానిమల్. బలి కొరకు, అనగా మన వ్యక్తిగత జీవితాన్ని దేవునికి సమర్పించుకోవడానికి చేస్తున్న పని ఇది. వాస్తవానికి చనిపోవలసినటువంటిది పాపం వలన మనం దాని మీద చెయ్యి పెట్టి నువ్వు తీసుకొని నా పాపాలని మోపి దాన్ని పంపించేస్తున్నాం. వాడు రక్తమును ఒలికించిన వాడు. బ్లడ్ గురించి ప్రత్యేకంగా చెప్తున్నాడు దేవుడు. ఇశ్రాయేలీయులు బయట వధించుచున్న బలి పశువులను ఇక బయట వధింపక యెహోవా పేరట యాజకుని యొద్దకు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకే తీసుకుని వచ్చి
సమాధాన బలిగా అర్పించినట్లు ఆ మనుష్యుడు జనుల్లో నుండి కొట్టివేయబడవలెను. ఎలాగైతే ఈ జంతువులను యెహోవా మందిరంకు తీసుకురావాలనో, గెత్సెమనే అనే తోటలో ఆ రోజు రాత్రి దేవుని గొర్రెపిల్లైన యేసు ప్రభువును పట్టుకొని ఎక్కడికి తీసుకెళ్లారు? వీళ్ళు ప్రధాన యాజకుని వద్దకు తీసుకెళ్లారు. ప్రధాన యాజకుడు ఎక్కడ ఉంటాడు? మందిరం వద్ద. లేవియాకాండం 17లో మీరు ఎక్కడంటే అక్కడ కాదు, మొదట మందిరం దగ్గర తీసుకురావాలి, అక్కడ జరగాలి యాజకుని సమక్షంలో. ఇవన్నీ పాత నిబంధనలో ఛాయ. అదే చెప్తున్నాడు పదే పదే. క్రొత్త నిబంధనకు వస్తే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 1వ వచనంలో, మీరు చూస్తున్నది పాత నిబంధన అయినా మీ అంతరంగ నేత్రములకు కనబడవలసినటువంటిది క్రొత్త నిబంధన. శరీర నేత్రములకు పాత నిబంధన కనబడుతుంటే ఆత్మీయ నేత్రములకు క్రొత్త నిబంధన కనపడాలి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదే గాని ఆ వస్తువుల నిజస్వరూపం గలది కాదు. చాలు సిస్టర్. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదే కానీ ఆ వస్తువుల నిజస్వరూపం గలది కాదు అని చెప్తూ 8వ అధ్యాయంలో ఇదే హెబ్రీ పత్రిక 5వ వచనంలో, మోషే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారం నందు సేవ చేయుదురు. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మరి గనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. అంతేకాకుండా మనము రోమాపత్రిక 7వ అధ్యాయము 14వ వచనం కూడా చూసాము. ధర్మశాస్త్ర లెటర్ టు రోమన్స్ చాప్టర్ నంబర్ 7 వర్స్ నంబర్ 14, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. మరి లేవియా కాండం కావచ్చు, పాత నిబంధనలో కనబడుతున్న ఈ సంఘటనలన్నీ అవి శరీర నేత్రములకు ఇదిగో వస్తు రూపంగానో మనకు కనపడే జంతువులు పక్షుల రూపంలో కనబడుతున్న ఆత్మీయ నేత్రాలకు కనబడాల్సినటువంటిది క్రొత్త నిబంధన. ఇక్కడ కనపడే ప్రతి జంతువు ప్రభువుని చూపిస్తుంది. కనపడుతున్న ఈ తెల్ల గువ్వలు పావురాలు ప్రభువుని చూపిస్తున్నాయి. మీరు ఎక్కడంటే అక్కడ బలి ఇవ్వకూడదు, ఇదిగో మందిరం వద్దకు తీసుకురావాలి, మందిరం వద్దే జరగాలి. అలానే ఆ రోజు ప్రభువును పట్టుకొని ఎక్కడ తీసుకెళ్లారు చూద్దామా? మత్తయి సువార్త ఎలా జరిగింది చూడండి. వీటి యొక్క నెరవేర్పు ఎక్కువ ఉంది, నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం, గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ నంబర్ 26. యేసు ప్రభువే దేవుని గొర్రెపిల్ల అని మనం చదువుతూనే ఉన్నాం ప్రతిసారి. ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ అని చదువుతాం మనం. ఆ రోజు రాత్రి 47వ వచనం, మాథ్యూస్ చాప్టర్ నెంబర్ 26 వర్స్ నెంబర్ 47 ఆన్వర్డ్స్. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు యూదా వచ్చెను. వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకుని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. అలా ప్రభువుకు ఆ రోజు ఈ దుర్మార్గుడు మోసపు ముద్దు పెట్టి ప్రభువును అప్పచెప్పిన తర్వాత 57వ వచనం 57th వర్స్లో ఏం జరిగింది చూడండి. యేసును పట్టుకుని వారు ఆ గెత్సెమనే అనే తోటలో ఎక్కడికి తీసుకెళ్లారు? ప్రభువును ప్రధాన యాజకుడైన కయపా యొద్దకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండిరి. ఆ రీతిగా ప్రధాన యాజకుడు 59వ వచనం, ప్రధాన యాజకులను మహాసభ వారందరూ గొర్రెపిల్లను చంపవలెనని అక్కడ యేసును అని ఉంది, నేనేమో గొర్రెపిల్లను అంటున్నాను. తప్ప ప్రధాన యాజకులను మహాసభ వారందరూ ప్రభువును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యం వెతుకుచుండ్రి. అలా పట్టుకొని హింసించి మనము నిన్న అంటే శనివారం రోజు 2 మేకలు చీటీ పడ్డాయి. ఒక మేక మీద యెహోవా పేరట, మరొక మేక విడిచిపెట్టుట. యెహోవా పేరట బలి అర్పించుటకు ఇక్కడ ఒక మేక, విడిచిపెట్టుట. ఆ విడిచిపెట్టుట మేక అంటే ఏం చేస్తుంది? ప్రజల పాపములను మోసుకొని అరణ్యంలోకి వెళ్తుంది. ఈ 2 పాత్రలు
యేసు ప్రభువే నెరవేర్చాడు అక్కడ. అందుకే 16, 17 అధ్యాయాలు ఒక కాంబినేషన్లో పెట్టడం జరిగింది. లోక పాప ప్రక్షాళన మరియు లోక రక్షణ. చూద్దామా? అంటే లేవియాకాండంలో 17వ అధ్యాయంలో జరుగుతున్న సంఘటన ఆత్మ సంబంధంగా ఎక్కడ జరిగిందంటే గెత్సెమనే తోటలో జరిగింది. ఆయన పట్టుకున్న వారు ప్రధాన యాజకుని దగ్గర తీసుకెళ్ళిపోయారు. చూద్దాం. ఒకవేళ బయట అర్పిస్తే ఆ మనుషుడు జనుల నుండి కొట్టివేయబడతాడట. యెహోవాకు ఇంపై 6వ వచనం, యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు యాజకుడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దనున్న యెహోవా బలిపీఠము మీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి క్రొవ్వును దహింపవలెను. వాటి క్రొవ్వును దహింపవలెను. ఇకపోతే మరొక సందర్భం చూడాలి. మత్తయి సువార్త 27. మత్తయి సువార్త 27 ప్రారంభం నుండి చదువుతున్నాను. ఉదయమైనప్పుడు, అంటే గెత్సెమనే తోట రాత్రి సంఘటన అయిపోయిన తర్వాత 27వ అధ్యాయంలో మరుసటి రోజు ప్రారంభమవుతుంది. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని అని క్రింద ఫుట్నోట్లో నీతిమంతుని రక్తమును చేసి తినని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూచుకునుమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి, ఎక్కడ పారవేసి? దేవాలయంలో పారవేసి పోయి ఊరు పట్టుకునెను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకుని, ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయతగదని చెప్పుకునేది. అలా ఎందుకు ఆ రోజు రాత్రి 26వ అధ్యాయంలో ప్రధాన యాజకుని ఇంటి వద్దకు తీసుకెళ్లారు? ప్రభువును ఇంటి వద్దకు తీసుకెళ్లారు గెత్సెమనే తోటలో పట్టుకున్న తర్వాత. ఎందుకంటే ఆ రోజు రాత్రి నైట్ ప్రధాన యాజకుడు ఇంట్లో ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే, ఎవరినైనా అరెస్ట్ చేస్తే కొన్ని సందర్భాల్లో ఉన్న పాటను తీసుకెళ్ళి జడ్జికి చూపించాలి, ఎక్కడైనా పెట్టకూడదు. దీన్ని నాకున్న లిటిల్ నాలెడ్జ్లో హేబియస్ కార్పస్ రిట్ ఏమో అని అంటారు అనుకుంటా. కరెక్ట్ మీ ఫైమ్ రాంగ్. సివిల్ పోలీస్ వ్యవస్థలో కొన్ని సందర్భాల్లో ఎవరైనా అరెస్ట్ చేసిన తర్వాత ఆలస్యం చేయకుండా వితిన్ 24 hours ఒక రూల్ ఏదో ఉంది. సమ్వేర్ ఐ రెడ్ ఇట్. జడ్జి గారు ఇంట్లో ఉంటే అక్కడికే తీసుకెళ్ళి పలానా వాళ్ళని పట్టుకున్నామని చెప్పేసి మళ్ళీ వారిని రిమాండ్కి అప్పచెప్తుంటారు. ఆ కాలంలో ప్రధాన యాజకుడే కదా, ఇంజనీర్ ఆయనే, డాక్టర్ ఆయనే, తీర్పు ఇచ్చేది, ఇలాంటివన్నీ ప్రధాన యాజకులకు భయపడి కనుక పట్టుకొని వాళ్ళ దగ్గర తీసుకెళ్లారు. రాత్రికి రాత్రి పగలైంది. ఈ ఇస్కరియోతు యూదా తప్పు చేశానని బాధపడి తెచ్చి ఎక్కడ పడేశాడు? ఇంట్లో పడేయలేదు, దేవాలయంలో పడేశాడు. అలా మొత్తం ఈ గొర్రెపిల్లకు జరుగుతున్నటువంటి సంఘటన అంతా ప్రధాన యాజకుని ఆధ్వర్యంలోనూ దేవాలయ ప్రాంగణాలలోనూ జరుగుతున్నటువంటి పరిస్థితి. దేవాలయపు ప్రాంగణంలో లేవియాకాండం 17 మీరు ఎక్కడంటే అక్కడ కాదు, మొదట ఇక్కడి నుంచే ప్రారంభం అవ్వాలి. చూద్దాం. లేవియాకాండం 17 6వ వచనం. యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు యాజకుడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దనున్న యెహోవా బలిపీఠము మీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి క్రొవ్వును దహింపవలెను. ఒకప్పుడు ఎలా జరిగేదంటే, ఇదే ఇశ్రాయేలీయులు ఇలా ప్రవర్తించారట అని 7వ వచనంలో చెబుతున్నాడు. వారు వ్యభిచారులై అనుసరించుచు వచ్చిన దయ్యముల పేరట వధించినట్లు ఇక మీదట తమ బలి పశువులను వధింపరాదు. ఇది వారి తరతరములకు వారికి నిత్యమైన కట్టడ. ఎలా అర్పించేవారట దయ్యాలకు?
ఊరి బయటికి తీసుకెళ్ళి అర్పించేవారట. అందుకే ఎందుకో నేను చిన్నగా ఉన్నప్పుడు ఊర్లలో జరిగే సందర్భాలు ఊరి బయట నుంచి నడుచుకొని రావడానికి భయపడతారు. కథలు కూడా పుట్టాయి ఆ కాలంలో. మా ఊరికి బయట ఒక మర్రి చెట్టు ఉంది, ఆ మర్రి చెట్టు మీద తెల్ల చీర కట్టుకున్నట్లు ఒకరు కనపడ్డారు, వెంట్రుకలు ఈరబోసుకుని. నేనే విన్నానా కథలు? మీరు కూడా విన్నారు ఇట్లాంటి? మీరు వినండొచ్చు. ఇప్పుడు పెద్దగా కథలకి అంత విలువ లేకుండా పోయింది. కారణం, ఎలక్ట్రిసిటీ పోల్స్ వచ్చాయి, ఎక్కడైనా స్ట్రీట్ పోల్స్ వచ్చాయి. దాదాపుగా పల్లెలు వదిలిపెట్టి పట్టణాలకు వచ్చాం. అదే ఇప్పటికీ కొన్నిసార్లు ఒకవేళ పల్లెలకు వెళ్ళారనుకోండి, ఇప్పటికీ పల్లెలకు వెళ్తే ఇంకా అలాంటి స్టోరీస్ నడుస్తుంటాయి. అందుకే ఊరు బయట ఏం చేస్తుంటారంటే, ఇలాంటివి లోపలికి రాకూడదని ఊరు బయట బలులు జరుగుతుంటాయి, తీసుకెళ్ళి అక్కడ బలి అర్పించాలి, ఇలాంటివన్నీ చేస్తుంటారు. లేవియాకాండం కాలం ఎప్పటిదంటే ఇంచుమించు 1400 సంవత్సరాలకు పైబడి క్రీస్తు పూర్వం నాటి కాలం అది. ఇప్పటికి 2026, ఇది క్రీస్తు శకం. ఇది ఒక 2000 ఇయర్స్, అదొక 1400, అన్నీ కలిపితే ఆల్మోస్ట్ ఒక 3500 ఇయర్స్ క్రితమే ప్రపంచ దేశాలలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఎలాంటి పరిస్థితులు? ఊరి బయటికి తీసుకెళ్ళి, దేవుడు ఏం పదం ఉపయోగించాడు చూడండి 7వ వచనంలో, వారు వ్యభిచారులై అనుసరించుచు వచ్చిన, వారేమో దేవతలు అనుకున్నారు, నా దృష్టిలో దయ్యాలు అని అంటున్నాడు దేవుడు అక్కడ. వారు వ్యభిచారులై అనుసరించుచు వచ్చిన దయ్యముల పేరట వధించినట్లు ఇక మీద తమ బలి పశువులను వధింపరాదు, ఊరు బయటికి తీసుకెళ్ళి బలి అర్పించకూడదు. ఇది వారి తరతరములకు వారికి నిత్యమైన కట్టడ. ఇప్పటికీ అక్కడక్కడ మన సమాజంలో మాకు చేతబడి చేశారండి, బయట ఎక్కడో సమాధుల దగ్గర ఇలాంటివి జరిగాయి. ఇంగ్లీష్లో దీన్ని ఏదో అంటారు, చేతబడి, నాకు గుర్తు రావట్లేదు. ఏమా? బ్లాక్ మ్యాజిక్ అంటుంటారు. నథింగ్, దెర్ ఇస్ నథింగ్. అవి ఏమీ లేవు, మనం ఊహించుకున్నటువంటి ఊహ అదంతా. ఎవరో ఏదో చేశారని ఎలాగో మీరు అనుకుంటున్నారు కదా, అలా బ్లాక్ మ్యాజిక్ ఉందని, చేతబడి ఉందని అదేదో మీరు అనుకుంటున్నారు కదా. కాబట్టి ఓ పని చేద్దాం, మీరు అనుకున్నట్లుగా నేనే జరిగిస్తాను, చావండి మీ బ్రతుకులు, దాంట్లోనే పడి చావండి అని కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే ఆయనే ఆ పనిని జరిగించేసి ఇక మీ చావు మీరు చావండి అని వదిలేస్తాడు అక్కడ. అలా జరుగుతుందో లేదో కూడా చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం. మనుషులు కానీ ఏవి కానీ వాటికి ఇలాంటి శక్తి లేదు. ద్వితీయోపదేశకాండం 13 2వ వచనంలో, నీవు ఎరుగని ఇతర డ్యూట్రానమీ చాప్టర్ నెంబర్ 13 వర్స్ నెంబర్ 2, నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడల, ఇలాంటిది ఏదైనా జరగాలని ఎవరైనా నిన్ను పిలిచితే, అవి నీవు నమ్మితే, అతడు నీతో చెప్పిన సూచక క్రియ కానీ మహత్కార్యము కానీ సంభవించినను, ఆ ప్రవక్త మాటలను, కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలైనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడు. ఏమిటా మాట యొక్క భావం? జరిగించేది నేనే, కానీ మీరు నన్ను నమ్ముతున్నారా, బ్లాక్ మ్యాజిక్ నమ్ముతున్నారా? నన్ను నమ్ముతున్నారా, చేతబడిందని దాన్ని నమ్ముతున్నారా? నేనే జరిగించి మీరు నన్ను నిజంగానే నన్ను వెంబడిస్తున్నారో లేదా చెక్ చేస్తుంటాను మిమ్మల్ని అని అంటున్నాడు అక్కడ. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు దేవుడు, మన దేవుడు. దేవుడు ఏమంటున్నాడో చెప్పనా? చిన్నపిల్లలు, డాడీ నాకు డైరీ మిల్క్ చాక్లెట్ కావాలి, 5 స్టార్ చాక్లెట్ కావాలి అని అంటే, అప్పుడే దగ్గుతున్నాడు, ఏదో చేస్తున్నాడు బిడ్డ, ఇప్పుడు కొనికూడదు, వీడికి కొంచెం జలుబు తగ్గిన తర్వాత కొనిద్దామన్నాడు. అంతలోపే ఇంకొకరు ఎవరో వచ్చి నేను కొనిస్తారా అని కొనిపోయాడు. చాక్లెట్ ఇచ్చిన వెంటనే, అది కూడా ఆ కొనిచ్చే వ్యక్తి డబ్బులు లేవు, మీరుంటే ఇవ్వండి నేను మేనేజ్ చేస్తాను అన్నాడు. అది కూడా మన డాడీ దగ్గర తీసుకొని వెళ్ళాడు. ఈ బిడ్డ చాక్లెట్ కొనిచ్చినందుకు ఇక మీదట
అతన్ని చూసి డాడీ అనకూడదు అక్కడ పరిస్థితి. డాడీ డాడీ ఇక్కడే ఉన్నాడు ఆయన. అతనికి కూడా డబ్బులు ఇచ్చింది ఎవరు? ఈ డాడీనే ఇచ్చి పంపించాడు అక్కడ. అదే అంటున్నాడు ద్వితీయోపదేశకాండం 13లో, నీవు వాటిని వెంబడించినంత మాత్రాన జరిగించేది నేనైనా అవి ఉన్నాయని నువ్వు నమ్మి వెళ్ళిపోతే అది నీకు ప్రమాదం అంటున్నాడు అక్కడ. బీ కేర్ఫుల్. చూద్దామా లేవియాకాండం 17. వద్దాం మళ్ళీ అక్కడికి. 7వ వచనం, వారు వ్యభిచారులై అనుసరించుచు వచ్చిన దయ్యముల పేరట వధించినట్లు ఇక మీదట తమ బలి పశువులను వధింపరాదు. ఇది వారి తరతరములకు వారికి నిత్యమైన కట్టడ. మరియు నీవు వారితో ఇట్లనుము, ఇశ్రాయేలుల కుటుంబములలో కానీ మీలో నివసించు పరదేశులలో కానీ ఒకడు దహన బలి నైనను వేరొక ఏ బలినైనను యెహోవాకు అర్పింపనుద్దేశము గలవాడై ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు తీసుకొని రాని ఎడల ఆ మనుష్యుడు జనుల్లో నుండి కొట్టివేయబడును. వెరీ స్ట్రిక్ట్ ఆర్డర్ ఇది. ఇందులో నాకు ఇంకొక సందేశం కూడా అందుతుంది. ఏముందండి, ఎక్కడున్నా దేవుడే, మందిరానికి ఎందుకు రావాలి? మందిరానికి వచ్చి దేవునికి స్తుతి మహిమ అని ఎందుకు పాడాలి? మందిరానికి వచ్చి ఎందుకు ప్రార్థన చేయాలి? మందిరానికి వచ్చి బైబిల్ ఎందుకు చదవాలి? ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు, ఇంట్లో ఉండి కూడా ప్రార్థన చేసుకోవచ్చు అన్నీ ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. దేవుడు ఏమన్నాడంటే మీరు మందిరానికి వచ్చి ఈ పనులు చేయండి అంటున్నాడు. దీనినే క్రొత్త నిబంధనలో హెబ్రీ పత్రికలో ఏ రీతిగా మార్చి తెలియజేస్తున్నాడో చూద్దాం. హెబ్రీ పత్రిక 'ఊరి బయట కాదు, నువ్వు ఊరి లోపల ఉండాలి. ఊరి లోపల కూడా ఎక్కడ? ఆయన సన్నిధిలో. అది సందేశం. 24వ వచనము 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక, లెటర్ టు హీబ్రూస్, చాప్టర్ నంబర్ 10 వర్స్ నంబర్ 24. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. ఏముంది అక్కడ? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. సమాజం ఊరు బయట ఉంటుందా? సమాజం ఊరిలో ఉంటుందా? ఊరిలో ఉంటుంది. ఆ ఊరిలో అందరూ ఎక్కడ కూడుకోవాలి? సినగోగ్లో కూడుకోవాలి. సినగోగ్ అంటే ఏమిటి? సమాజము కూడుకునే మందిరం. అందుకే బైబిల్ చదివేటప్పుడు యూదుల సమాజ మందిరం, యూదుల సమాజ మందిరం అనేది అనబడింది. ఈ క్యాంపస్లో సమాజంగా మనం ఉన్నాం. సమాజంగా మనం కూడుకునే స్థలం ఏంటిది? ఇదొక మందిరం, సమాజ మందిరం. సమాజ మందిరంలో ఎవరుంటారు? సంఘం ఉంటుంది. ఇప్పుడు మనం అంతా ఇక్కడ కూడుకునే ఉన్నాం. ఇందులో సమాజ మందిరం ఏమిటి, సంఘం ఏమిటి? గుర్తుపట్టండి. సమాజ మందిరం ఏమిటి, సంఘం ఏమిటి? సమాజ మందిరం అంటే ఈ పిల్లర్లు, డోర్లు, కిటికీలు, గోడలు, తలుపులు, ఇవన్నీ ఇది సమాజ మందిరం. సంఘం అంటే కూర్చున్న మనం, దేవుని బిడ్డలం. మనం ఒకవేళ ఈ నిర్మాణం లేకుండా బయట కూర్చున్నాం అనుకోండి, చెట్టు కిందనో టెంట్ కిందనో, అదేమవుతుంది? అక్కడ కూర్చున్న మనమంతా ఏమవుతాం? అది సంఘం అవుతుంది. మనము కూర్చోవడానికి ఒక స్థలం నిర్మించుకున్నాం అనుకోండి, అదేమవుతుంది? సమాజ మందిరం అవుతుంది. చర్చ్ అంటే బయట బోర్డు పెట్టింటాం కదా చర్చ్ అని. చర్చ్ అంటే ఏంటి? సమాజ మందిరమా? చర్చ్ అంటే ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని పిలుస్తారు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే అర్థం ఏమిటి? క్రీస్తు సంఘం. ద చర్చ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అని అనుకోండి, యేసు క్రీస్తు ప్రభువు యొక్క సంఘం అని పిలుస్తారు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లేదా ద చర్చ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అన్నాం అనుకోండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘం. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘం అంటే ఇందాక నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్లో సమాజ మందిరం అంటే ఏమిటి, సంఘం అంటే ఏమిటి? క్వశ్చన్ సేమే. మళ్ళీ మీరు చెప్పిన ఆన్సర్స్ కరెక్టే. సమాజ మందిరం అంటే కూడుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక స్థలం. సంఘం అంటే మనం స్త్రీ పురుషులం ఆరాధించడానికి వచ్చినటువంటి దేవుని బిడ్డలు. కూర్చోడానికి స్థలం లేకుండా మనం టెంట్ వేసుకొని బయట చెట్టు కింద కూర్చున్నాం అనుకోండి, అప్పుడు మనలందరినీ కలిపి ఏమనాలి? ఏ సంఘం?
ఎస్, ప్రభు యొక్క సంఘం, యేసుక్రీస్తు ప్రభుల వారి సంఘం. యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘం ఎక్కడ కూడుకుంటుంది? సమాజం మందిరంలో కూడుకుంటుంది. మరి చర్చ్ అంటే ఏంటి? చర్చ్ అంటే సంఘం. మరి చర్చ్ కడదాము అంటే అర్థం ఏంటి? డెఫినేషన్ మనకే క్లారిటీ లేదు, చూడండి ఎంత కన్ఫ్యూజ్ అయిపోతున్నామో. చర్చ్ కడదామండి అన్నామనుకోండి, దాని అర్థం ఏంటి? సమాజ మందిరం కట్టడమా, ప్రభు యొక్క సంఘం కట్టడమా? గెస్ చేయండి. చర్చ్ అంటే ఏంటో డెఫినేషన్ తెలియాలి మనకు. ఇంగ్లీష్లో సంఘం అన్నారు, ఇంగ్లీష్లో చర్చ్ అన్నారు, తెలుగులో సంఘం అన్నారు. సంఘం అంటే ఏంటి? మనమే, స్త్రీ పురుషులము చెట్టు కింద కూర్చున్నా సంఘమే, టెంట్ వేసుకుని కూర్చున్నా సంఘమే. ఈ సంఘాన్ని ఇంగ్లీష్లో ఏమని పిలిచారు? చర్చ్ అన్నారు. ఈ సంఘాన్ని ఇంగ్లీష్లో చర్చ్ అన్నారు. మరి సమాజ మందిరాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? అది సహవాసం, అసెంబ్లీ. ఏం లేదమ్మా, చర్చ్ అంటే సంఘం, సమాజ మందిరం అంటే సినగోగ్. నిర్మాణం అయితే అది సమాజ మందిరం. ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ 2-3 నా నామమున కూడుకొని ఉంటారో అక్కడ నేను ఉంటానని ప్రభు చెప్పాడు. అదేమిటి? అది సంఘం. సంఘం చర్చ్ కట్టాలండి అన్నాం అనుకోండి, దాంట్లో ఉన్న అర్థం ఏంటి? ఇలా సంఘం కట్టడమా, సమాజ మందిరం కట్టడమా? సంఘం కట్టడం అంటే ప్రతి ఆత్మను యేసు ప్రభువులో నిలబెట్టడం, నశించిపోతున్న ఆత్మను రక్షించటం, దేవుని సంఘములో ఒకరినొకరు మెల్లిమెల్లిగా చేర్చుకుంటూ వెళ్ళటం. ఆల్రైట్, చూద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం చూద్దాం. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు, ఇక్కడ ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. ఎందులోకి చేర్చబడ్డారు? ఎందులోకి? సంఘంలోకి చేర్చబడ్డారు. మరి సంఘం ఎక్కడుంది? అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో. యెరూషలేం మందిరమా? యెరూషలేం మందిరంలో ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు ఉన్నారు. నో ఎంట్రీ అని బోర్డు పెట్టారు. మళ్ళీ వీళ్ళు ఎక్కడ చేర్చబడ్డారు? ప్రభువును నమ్మిన విశ్వాసుల జాబితాలో చేర్చారు. మళ్ళీ వీళ్ళు ఎక్కడ కూడుకున్నారు? ఇంటింట కూడుకున్నారు. ఇంటింట కూడుకున్నారు. అలా రోజు రోజుకి వ్యాప్తి చెందుతూ వచ్చింది దేవుని యొక్క సంఘం. సమాజ మందిరం ఎత్తబడుతుందా ప్రభు వచ్చినప్పుడు? సంఘం ఎత్తబడుతుందా? యేసు ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఎదురు చూసే సమయంలో ఎత్తబడేది నిర్మాణమా, ఎత్తబడేది సంఘమా? సంఘముని ఇంగ్లీష్లో ఏమంట? చర్చ్ అంట. అంతే కదా, చర్చే కదండి. ఎందుకంత కన్ఫ్యూజ్ అవుతుందా? క్రీస్తు సంఘం అన్నారనుకోండి, చర్చ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు ప్రభు యొక్క సంఘం. మరి ఎత్తపడేది సంఘం అయితే ఆ సంఘాన్ని చర్చ్ అంటున్నప్పుడు చర్చ్ కట్టడము అంటే ఏమిటి? ఆ పాయింట్కి రావాలి. అది కావాలి మనకు. ప్రభా చర్చ్ కట్టాలి అని మనము అంటే, నేను చాలా
కంప్లీట్గా భిన్నంగా మాట్లాడుతున్నాను రీసెంట్ జరిగిన అనౌన్స్మెంట్కి. విషయం ఏంటంటే, మనం కట్టేది సమాజ మందిరం, అందులో దేవుని సమాజం కూడుకుంటుంది. ఏ రీతిగా? సంఘముగా మనం కూడుకుంటాం. కొన్ని గ్రామాలలో వర్షాలకు వాటికి వీటికి రూఫ్ అంతా లీక్ అవుతుంటుంది. తాత్కాలికంగా మనం అందులో కూడుకోలేదు. ఏ చెట్టు కిందనో పక్కనో ఎక్కడో పాకేసుకుని అందులో కూడుకోవాలి. మనం మొన్నటి వరకు అక్కడ కూడుకున్నాం, ఇప్పుడు చెట్టు కింద కూడుకుంటున్నాం. ఆ చెట్టు కింద కూడుకునే సంఘమే ఆ మనుషులందరినీ ఏమని పిలవాలి? ఇప్పుడు సంఘం అవుతుంది. ఎత్తబడేది ఆ పాకన, ఎత్తబడేది కూర్చున్న ఈ 20-30 మంది మనుషుల కూర్చున్నారు. సంఘం ఎత్తబడుతుంది. సంఘంని ఇంగ్లీష్లో ఏమంటారు? మరి దేని కట్టాలి? సంఘాన్ని కట్టాలి. ఆత్మీయంగా సంఘాన్ని కట్టాలి. ఆత్మీయంగా సంఘాన్ని కట్టాలంటే మనం అందరం ఎక్కడ కూడుకోవాలి? ఒక చోట కూడుకోవాలి. కూడుకునే స్థలంలో కూడుకోవాలి. ఆల్ రైట్, ఆ క్లారిటీ రావాలి మనకు. ఇప్పుడు వద్దాం లేవియాకాండం 17. అందుకే దేవుడు హెబ్రీ పత్రికలో మీరు సహవాసముగా కూడుట మానకంట. ఎందుకు చెప్తున్నాడు ఆ మాట? భూమి మీద చిన్న సహవాసంతో నువ్వు ఉండకపోతే, ఆలోచించండి, ఇక్కడ మనము ఒక 100 మంది ఉండొచ్చు ప్రస్తుతానికి. యేసు ప్రభు రాకడ జరిగితే మనం అందరం ఎక్కడ ఉంటాము? విశ్వాసులు నీతిమంతులందరూ పరలోకంలో దేవుని సన్నిధిలో ఉండాలి. నువ్వు చిన్న సహవాసంలోనే నేను రాను ప్రత్యేకంగా ఉంటాను, ఒంటరిగా ఉంటాను అనుకుంటూ కూర్చున్నావు అనుకో, పరలోకంలో కూడా అలా ముందుకేసుకుని మూలకి వెళ్ళి కూర్చుంటావా? అసలు నో ఎంట్రీ, అక్కడ నీకు స్థానమే లేదు. నువ్వు సహవాసంగా ఉండడానికి ఇష్టమే లేదు భూమి మీద, మరి పరలోకంలో వచ్చి కూర్చుంటానంటావేంటి? భూమి మీద కూడా నా బిడ్డలే కదా, భూమి మీద విశ్వాసులందరూ దేవుని బిడ్డలే కదా. మరి దేవుని బిడ్డలతో ఉండాలనే ఆశ నీకు లేదు. దేవునితో ఉండాలని నీకు ఆశ ఎలా ఉంటుంది? చిన్న వాటిలో నువ్వు నీ విశ్వాసాన్ని చూపించలేదు, పెద్ద వాటిలో ఎలా చూపిస్తావు? ఆల్రైట్, వద్దాం 17:10 నుండి. లేవియాకాండం 17:10 నుండి. మరియు ఇశ్రాయేలీయుల కుటుంబములలోనేమి మీలో నివసించు పరదేశులలోనేమి ఒకడు దేని రక్తమును తినను, రక్తము తినువానికి నేను విముఖుడనై జనులలో నుండి వాని కొట్టివేయుదును. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలో నున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదనియు, మీలో నివసించు ఏ పరదేశియు రక్తము తినకూడదనియు నేను ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించి తిని. అనేక జనుల ఆచార సాంప్రదాయాలలో రక్తమును కూడా వండుకొని తినే అలవాటు ఉంది. నా బిడ్డలైన మీరు ఎట్టి పరిస్థితుల్లో రక్తమును తినకూడదని చెప్తున్నాడు. ఎందుకంటే అదే ప్రాణాధారం, అదే లైఫ్. దాని ప్రాణమును తినకుండా కూర్చుంటావాను. ఎవరి ప్రాణము నీలో ఉంటే నువ్వు బ్రతుకుతావంటే రక్తమును తినొద్దు అని చెప్పాడు. మరి ఏ రక్తం తీసుకోవచ్చు బ్రతకాలంటే? యేసు ప్రభు యొక్క రక్తమే. నా శరీరము తిని నా రక్తము త్రాకువాడే నిత్య జీవము గలవాడు. ఆ నిత్య జీవం కొరకు ప్రభు యొక్క రక్తాన్ని సూచించిన ద్రాక్షరసాన్ని మనం ప్రభు సన్నిధిలో పరిశుద్ధంగా తీసుకోవాలి. కానీ ప్రభు రక్తం తాగేటప్పుడు, తీసుకునేటప్పుడు జంతువుల రక్తం తాగితే ఏం లేండి అని ప్రభుకు వ్యతిరేకంగా జంతువుల రక్తాన్ని మనం వంట చేసుకొని తినకూడదని చెప్తున్నాడు అక్కడ. ఒకవేళ మనకు అలాంటి అలవాటు ఉండింటే, తెలిసి తెలియక జరిగిపోయి ఉంటే గతంలో, ఇక మీద ఆపండి దాన్ని. రక్తం తినడం మానేయండి. 13 నుండి. మరియు ఇశ్రాయేలీయులలోనే కానీ మీలో నివసించు పరదేశులలోనే కానీ ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పట్టిన ఎడల. ఆ కాలంలో జంతువులు వేటాడడానికి వెళ్ళినప్పుడు వారి చేతిలో చిక్కేవి కదా, పక్షులు కానీ ఇలాంటివి. మన దేశంలో అంటే చట్టరీత్యా కొన్నింటిని పట్టుకోకూడదు, కొన్నిటిని వేటాడకూడదు, ఇలాంటివన్నీ ఉన్నాయి రూల్స్. మరి పొరుగు దేశాలకు వెళ్తే కొందరైతే వాటి మాంసం తినడానికి ఇండియా నుంచి వేరే కంట్రీకి వెళ్ళేసి తినేసి మళ్ళీ వస్తుంటారు. సౌత్ ఆఫ్రికా వెళ్ళి జింకలు తినేసి వస్తారు.
అక్కడ తిన్నాను సౌత్ ఆఫ్రికాలో, నేను జింకన ఇండియాలో పట్టినాను అంటే నువ్వు జీవితంలో ఏది తినలేవు ఇక పరిస్థితి. దాని చట్టాలు వేరు, ఈ చట్టం వేరు ఇక్కడ. కాబట్టి ఆ కాలం స్వేచ్ఛగా భూమి మీద దొరికిందంతా తినుకుంటూ వచ్చారు. ఒకడు వేటాడి ఒకవేళ జంతువుని కానీ పక్షిని కానీ పట్టి తీసుకొని వచ్చి దాని రక్తంను ఒలికిస్తే ఒలికించిన రక్తాన్ని మట్టితో కప్పేయండి, ఏలైనగా అది సమస్త దేహములకు ప్రాణాధారం. ప్రాణాధారమైన దానిని మనము దానిని స్వీకరించి అవమానపరచకూడదు. కానీ ఒకటైతే ఈ 13వ వచనంలో ఒక విషయం అర్థమవుతుంది. రక్తము ప్రాణాధారము, ఈ 2 పదాలు, రక్తము ప్రాణాధారం, రక్తము ప్రాణాధారం. క్రొత్త నిబంధనకు వస్తే యోహాను గారు రాసిన మొదటి పత్రిక, మన ప్రాణములు ఈరోజు బ్రతికి ఉండడానికి, ఆత్మీయ జీవితాలు సజీవంగా ఉండటానికి ఎవరి రక్తము కారణమైందో చూద్దాం. మొదటి అధ్యాయము యోహాను గారు రాసిన మొదటి పత్రిక, 1 John chapter number 1 verse number 7, 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. పాపము వలన వచ్చు జీతం మరణం. పాపము నుండి విడుదల పొందామనుకోండి, మనం ఎందులోకి దాటుకున్నట్లు? మరణంలో నుండి జీవంలోనికి దాటుకున్నట్లు. ఆ రక్తమే మనల్ని బ్రతికిస్తుంది. అలా 17వ అధ్యాయము 14వ వచనంలో లేదా 13వ వచనంలో రక్తము ప్రాణాధారం. అంతేకాకుండా ఈ ప్రాణాధారమైనటువంటి రక్తం ఇదే 17వ అధ్యాయం 11లో లేవియాకాండంలో మన కొరకు ప్రాయశ్చిత్తం చేయబడుతుందట. ప్రాయశ్చిత్తం. We are redeemed by his blood, అది మీనింగ్. 14వ వచనం. దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము. కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వదేహములకు ప్రాణాధారం. దానిని తిను ప్రతివాడు మరణశిక్ష నొందునని నేను ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించి తిని. మరియు కళేబరమునైనను చీల్చబడిన దానినైనను తిను ప్రతివాడు దేశమందు పుట్టినవాడేమి పరదేశి ఏమి వాడు తన బట్టలను ఉదుకుకొని నీళ్లతో దేహమును కడుగుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును, తరువాత పవిత్రుడగును. అయితే వాడు వాటిని ఉదుకుకొనకయు తన దేహమును కడుగుకొనకయు ఉండిన ఎడల వాడు తన దోష శిక్షను భరించును. అంటే ఏం చెప్తున్నాడంటే, కొన్నిసార్లు కొన్ని జంతువులు చీల్చబడుతుంటాయి. ఆ కాలంలో అడవి మృగాల చేత వేరే జంతువులు చీల్చబడితే దొరికింది కదా అని చీల్చబడిన దాన్ని మాంసం తెచ్చుకొని నువ్వు వండుకొని తినకని చెప్తున్నాడు దేవుడు. ఎట్టి పరిస్థితులు అలాంటి ముట్టకండి, తీసుకోకండి. అది ఎప్పుడు చంపిందో, ఏ సమయంలో అయిందో, దాంట్లో ఆల్రెడీ డెడ్ సెల్స్ ఫామ్ అయ్యే బ్యాక్టీరియా అంత వస్తే నీ ఆరోగ్యం దెబ్బతింటుందిగా. ఎందుకు ఇన్ని చెప్తున్నాడంటే, మీరు విడిచి వచ్చిన ఐగుప్తు దేశం కానీ, మీరు వెళ్ళబోయే కనాను దేశం కానీ, ఇలాంటి దేశాలలో ఇలాంటి అలవాట్లు ఉన్నాయి. మీరు అలాంటి అలవాట్లకు లోనవ్వకండి, వాటిని నేర్చుకోకండి అని తెలియజేస్తూ వచ్చాడు. ఈ రీతిగా మనం 17 అధ్యాయాలు ముగించుకున్నాం. ఇప్పుడు 18వ అధ్యాయంలోనికి ప్రవేశిద్దాం. 18లోకి వెళ్ళే ముందు, మొన్న పిల్లలు పూర్తిగా చెప్పలేకపోయారు 7 మాటలు. ఉన్నారా పిల్లలు ఇక్కడ ఎవరన్నా? మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేయండి వెళ్ళి ఒకసారి. 10th క్లాస్ లోపు ఉన్న వాళ్ళందరూ ఒక్క 20 నిమిషాలు గో ప్రాక్టీస్ అండ్ కమ్ బ్యాక్. లాస్ట్ టైం మీరు అమ్మా టీచర్ తీసుకెళ్ళాలి. గుడ్, యువర్ రెస్పాన్సిబిలిటీ. అయితే టీచర్ మళ్ళీ వినాలి. ఓకే, గో. ముగించుకుందాంలేండి. సండే స్కూల్ డోర్స్ ఓపెన్ చేసి లైట్స్ ఆన్ చేసి పెట్టండి. ఆల్రైట్ పిల్లలు, మీరు ఈసారి 100% బాగా నేర్చుకొని రావాలి. ఓకేనా? 18 నుండి 20వ అధ్యాయం వరకు ఉన్న భాగం వ్యక్తిగత పరిశుద్ధత. ఇది భాగం పేరు. హోలీనెస్ ఇన్ ఇండివిజువల్ లైఫ్.
వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధత. మొదటి 5 వచనాలు అందరం అర్థం చేసుకుంటూ మార్చి చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, మీరు నివసించిన ఐగుప్తు దేశాచారంలో చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశాచారంలో చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. చివరి వచనం అందరం చదువుదాం. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలను, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును, నేను యెహోవాను. ఈ 5 వచనాలలో దేవుడు 2 విషయాలు. మొదటి 2 వచనాలలో మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నేను చెప్పిండేది నువ్వు ప్రజలకు వెళ్ళి చెప్పాలి. నేను మీ దేవుడనైన యెహోవానని నీవు ఇశ్రాయేలుతో చెప్పు. పదే గుర్తు చేస్తున్నాడు. అంటే ఈ ప్రజలకు ఏం గుర్తులేదు? నేను మీ దేవుడినైన యెహోవాను, నేను మీ దేవుడినైన యెహోవాను అని పదే చెప్తున్నాడంటే ఈ ప్రజలకు ఏం సమస్య ఉన్నట్లు అర్థమవుతుంది? ఈయన మా దేవుడు అని గుర్తుపట్టలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. రోజు చెప్పించుకోవాలి. అప్పుడప్పుడు కొందరికి మెమొరీ లాస్ అనే డిసీజ్ ఉంటుంది. మెమొరీ లాస్ అనే డిసీజ్ ఉన్న వాళ్ళకి ప్రతిరోజు అమ్మ నేను నీ కొడుకున్నా మమ్మీ అని చెప్పుకోవాలా. అవునా, నువ్వు నా కొడుకువా, ప్రూఫ్ ఏంటన్నా అంటుంది అప్పుడప్పుడు తల్లి వృద్ధాప్యంలో. అప్పుడు తల్లికి ఎప్పటి నుంచి చూపించాలి తెలుసా? ఆవిడ ఎత్తుకున్న ఫోటో, ఆ తర్వాత ఏమన్నా స్కూల్లో వెళ్ళినప్పుడు స్కూల్ డ్రెస్, యూనిఫాము, తర్వాత ఇప్పుడు పెరిగి పెద్ద అమ్మతో కేక్ కట్ చేస్తున్నది, అవన్నీ చూపిస్తే నా బిడ్డనే అని అప్పుడు వస్తుంది తల్లి. దీని ఏమంటారు ఈ సమస్య? ఇట్స్ మెమొరీ లాస్, జ్ఞాపక శక్తి. ఈ ఇశ్రాయేలీయులకు దేవుడు ఇన్నిసార్లు చెప్తున్నాడు అక్కడ, నేను మీ దేవుడనైన యెహోవానని నీవు ఇశ్రాయేలుతో చెప్పుము. ఎందుకంటే నేను గుర్తుండను మీకు. మీ హృదయంలో అంతా ఎవరున్నారంటే మీరు విడిచి వచ్చిన ఐగుప్తు దేశం ఉంది చూసారా, ఆ ఐగుప్తు దేశము దేవతలతో మీ హృదయం నిండిపోయింది. దీంతో పాటుగా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నారు మీరు? కనాను దేశానికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళగానే మొన్న ఐగుప్తులో చూసినట్లే ఉంది ఇవన్నీ, అబ్బా వీళ్ళు ఇక్కడే ఉన్నారు మా కొరకని, మళ్ళీ వాటిని వెళ్ళి మీరు హత్తుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా 3వ వచనం చాలా ఖండితముగా తెలియజేస్తున్నాడు దేవుడు. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. కండిషన్ 1, నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. అంత ఖండితంగా చెప్తున్నాడంటే ఆ 2 ప్రాంతాలలో ఏదో ఒక భయంకరమైన సమస్య ఉండాలి. మీరు కనాను దేశాచారంలో చొప్పున చేయొద్దు అని చెప్తున్నాడు. మీరు విడిచి వచ్చిన ఐగుప్తు దేశాచారంలో చొప్పున చేయొద్దు అంటున్నాడు. వచ్చినటువంటి ఐగుప్తు దేశాచారంలో చొప్పున చేయొద్దు, మీరు ప్రవేశించబోయే కనానీయుల దేశాచారంలో చొప్పున కూడా చేయొద్దు అంటున్నాడు. అంటే దేవుడు అక్కడ ఏదో గమనించి ఉండాలి. ఆయనకు సర్వము తెలుసు కనుక అందులో ఏదో సమస్య ఉంది 2 ప్రాంతాలలో. ప్రపంచంలో దేవుని కట్టడలు ఆచరించని వారి స్థితిగతులు దేవుడు అసహించుకునే విధంగా ఉన్నాయని మనకు అర్థమవుతుంది. బాగుంటే పాటించండి ఎందుకు చెప్పడు? బాగలేవు కనుకనే వాటిని పాటించొద్దు అని చెప్తున్నాడు. ఏం బాగలేవో చూద్దాం ఒకసారి. 5వ వచనం, మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలను, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును, నేను యెహోవాను. ఇప్పుడు లెసన్ స్టార్ట్ అవుతుంది. 6వ వచనం నుండి దేవుడు చెప్తున్నాడు, మీరు విడిచి వచ్చిన ఐగుప్తు దేశం కావచ్చు, మీరు ప్రవేశించబోయే కనాను దేశస్తుల పరిస్థితులు కావచ్చు, ఇలా ఉన్నాయి అక్కడ, మీరు వాటిని పాటించకూడదు. ఏముందో వరుస క్రమంలో చూద్దాం. మీలో ఎవరునూ తమ రక్త సంబంధుల మానాఛాదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు, నేను యెహోవాను. రక్త సంబంధికులు ఎవరైనా కావచ్చు, ఒకే రక్తం పంచుకున్నటువంటి వారు, సోదర సోదరీమణులు కావచ్చు, ఒకే తండ్రి కుటుంబం కావచ్చు, ఇలాంటివన్నీ వరుస వాయి అంటారు చూసారా, వరుస వాయి తప్పి ప్రవర్తిస్తున్నాడు రా వీడు అంటుంటారు చెడిపోయిన వాడిని చూసి. దేవుడు లేవియాకాండం 18లో ఒక చక్కటి మానవ జీవన శైలికి ఉపయోగపడే పవిత్రమైన బంధాల గురించి మాట్లాడుతూ, మీరు విడిచి వచ్చిన ఐగుప్తు దేశం పరిస్థితి అలా ఉంది,
మీరు ప్రవేశించబోయే కనాను దేశ పరిస్థితి అలానే ఉంది, మీరు ఇలాంటివి చేయకండి. అంటే 6వ వచనంలో ఆయా దేశాలలో ఏ అలవాటు ఉందన్నట్లు రక్త సంబంధుల మానాచ్ఛాదనను తీసే అలవాటు ఉంది. సొంత రక్త సంబంధి అన్న చెల్లెలు, అక్క తమ్ముళ్ళు అనే పవిత్రమైన బంధాన్ని విడిచిపెట్టి మరో బంధంలోనికి ప్రవేశించడం. తర్వాత 7, నీ తండ్రికి మానాచ్ఛాదనముగానున్న నీ తల్లి మానాచ్ఛాదనమును తీయకూడదు. ఆమె నీ తల్లి, ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు. మానాచ్ఛాదనము అంటే 1 అనేసి మానమును కప్పేది. తల్లి బిడ్డలు. దీని విషయంలో కొరంతి పత్రికలలో పౌలు గారు ఆ దేశాలలో ఉన్న పరిస్థితులను ఎలా హెచ్చరించి సరిచేస్తున్నాడో చూద్దాం ఒకసారి. కొరంతి 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి చూస్తే, ఎవడైనను దుఃఖము కలుగజేసి ఉండిన ఎడల నాకు మాత్రము కాదు, కొంత మట్టుకు మీకందరికీ దుఃఖము కలుగజేసి ఉన్నాడు. నేను విశేష భారము వాని మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను. అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖంలో మునిగిపోవును. ఏం చెప్తున్నాడంటే ఇక్కడ కొరంతి మొదటి పత్రికలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఐదవ అధ్యాయం కొరంతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఫస్ట్ లెటర్ టు కొరింథియన్స్ చాప్టర్ నంబర్ 5 వర్స్ నంబర్ 1. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యజనుల్లోనైనను జరగదు. ఇశ్రాయేలీయులు, యూదులు, ప్రపంచంలో పరిస్థితులు ఇలా చేయడం ఏమన్నా పద్ధత? ఏనాడు చెప్పాడు? మీలో ఒకడు తన తండ్రి భార్యను. ఏమిటిది? అందుకే ఐగుప్తు దేశాచారంలో చొప్పున కానీ మీరు ప్రవేశించబోయే కనానీయుల దేశాచారంలో చొప్పున కానీ చేయకండి అని చెప్తున్నాడు. చూద్దాం 18వ అధ్యాయం లేవియాకాండం. ఇంకా ఎన్నెన్ని దేవుడు హెచ్చరించాడో. ఇలాంటి చక్కటి క్రమం దేవుడు పెట్టాడు కనుకనే వివాహ వ్యవస్థలో ఒక క్రమశిక్షణ అనేది మనకు ఏర్పడింది సమాజంలో. దేవుడే ఇది ఏర్పాటు చేయకపోయి ఉంటే సమాజం భ్రష్టు పట్టిపోయేది. 8వ వచనం నుండి చూద్దాం, లేదా 7 నుండి 6 నుండి ఇంకా చూద్దాం. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను దేని గురించి దేవుడు మాట్లాడుతున్నాడని. మీలో ఎవరునూ తమ రక్త సంబంధుల మానాచ్ఛాదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు. నేను యెహోవాను. నీ తండ్రికి మానాచ్ఛాదనముగానున్న నీ తల్లి మానాచ్ఛాదనమును తీయకూడదు. ఆమె నీ తల్లి. ఆనర్ యువర్ పేరెంట్స్. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించును. అసలు నోవాహు గారి 3 కుమారులలో ఒక కుమారుడు శాపానికి ఎందుకు గురయ్యాడు? హాము అనే వ్యక్తి. తండ్రి ఏ స్థితిలో ఉన్నప్పుడు చూడకూడదో ఆ స్థితిలో ఉండి ఏకతాళి చేశాడు. నీ తండ్రిని నువ్వు అలా చూసినందుకు శాపగ్రస్తుడవుతావని దేవుడు ఆ రోజే హాము మీద
శాపం కుమరించాడు. ఆ తర్వాత బ్రతుకు నాశనం అయిపోయింది. తండ్రిని ఏ స్థితిలో చూడకూడదు ఆ స్థితిలో చూసి మిగిలిన సోదరులకు వచ్చి చెప్పాడు, మన నాన్న ఆ స్థితిలో ఉన్నాడు పదండి అని. వెంటనే తమ సోదరుడు చేసిన తప్పు అని తెలుసుకొని మిగిలిన ఇద్దరు సోదరులు ఒక బట్ట భుజాల మీద వెనుక వైపు వేసుకొని తండ్రిని చూడకుండా వెళ్ళి ఆ బట్ట తండ్రికి కప్పేస్తారు. అందుకు నోవాహు గారి చేత ఇద్దరు కుమారులు దీవించబడ్డారు, ఒక కుమారుడు శపించబడ్డాడు. ఆ ఒక కుమారుడు ఎవరైతే శపించబడ్డాడో ఆ శపించబడిన కుమారుల సంతానమే మనం ఇప్పుడు చూస్తున్న లేవియాకాండం 18. ఆ రోజు నోవహు గారి ముగ్గురు పిల్లల్లో ఏ కుమారుడైతే తండ్రిని ఆ స్థితిలో చూసి ఆనందించాడో అదే కుమారుని యొక్క సంతానమే ఐగుప్తు, అదే కుమారుని సంతానమే కనానీయులు. అప్పుడెప్పుడో నోవహు గారిని చూసిన ఆ హాము అనే కుమారుడు తర్వాతి కాలంలో తన బిడ్డలు కూడా ఇలానే ఉన్నారు. చూడండి ఎలా విడిచిపెట్టాడో ఆ మనిషి. ఎవరో ఐగుప్తీయులు, హాము సంతానమే. మిస్రాయిము అనే పేరు ఉంటుంది, గతంలో చెప్పాను నేను మీకు. తర్వాత ఈ కనానీయులు ఎవరు? ఆదికాండం 10వ అధ్యాయం చదివితే కనానీయులు ఎవరు అర్థమవుతుంది. హాము సంతానం వీరు. హాము చేసిన తప్పే హాము తర్వాత ఉన్నటువంటి సంతానం కూడా అలాంటి అసభ్యకరమైనటువంటి వాటిలో నిమగ్నమైపోయారు. అలాంటివి చేయొద్దు అని చెప్తున్నాడు దేవుడు. చూద్దామా 7వ వచనం నుండి, నీ తండ్రికి మానాచ్ఛాదనముగానున్న నీ తల్లి మానాచ్ఛాదనమును తీయకూడదు. ఆమె నీ తల్లి, ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు. ఏమిటిది? అసభ్యకరమైన ఆశలు. ఆ రోజు వారి తండ్రికి ఆశ పుట్టింది, తండ్రిని చూడాలని. అలా హాముకి వాళ్ళ నాన్నైన నోవాహు గారిని ఇక్కడ ఈ మనుషులకు ప్రతి మనిషిని అలానే చూడాలని ఆలోచిస్తున్నారు వీళ్ళు. నీ తండ్రి భార్య మానాచ్ఛాదనమును తీయకూడదు, అది నీ తండ్రిదే. 9వ వచనం, నీ సహోదరి మానాచ్ఛాదనమును అనగా ఇంటిలో పుట్టినదేమి వెలుపట పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె యొక్క అయినను నీ తల్లి కుమార్తె యొక్క అయినను మానాచ్ఛాదనమును తీయకూడదు. అంటే నీకు సిస్టర్ అవుతుంది. వివాహ సంబంధాలలో మనం అవన్నీ చెక్ చేసుకుంటుంటాం. వీళ్ళ వంశం ఏంటి, వీళ్ళ గోత్రం ఏంటి, వీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడన్నా వీళ్ళు ఏమన్నా నా కుమారునికి చెల్లెలు వరుస అవుతుందా, వీళ్ళు ఎక్కడైనా లేదా ఆ అమ్మాయికి ఈ మా కుమారుడు లేదా మా కూతురు అన్నా చెల్లెల వరుసలు ఎక్కడైనా వస్తాయా, అవన్నీ చెక్ చేసుకొని వివాహాలు చేస్తుంటారు. ఆ క్రమం ఎక్కడి నుంచి వచ్చిందంటే లేవియాకాండం 18లో దేవుడు నేర్పించాడు అని జాగ్రత్తలు. పదవ వచనం, నీ కుమారుని కుమార్తె మానాచ్ఛాదనమునైనను కుమార్తె మానాచ్ఛాదనమునైనను తీయకూడదు, అది నీది, నీ మనవరాలు. ఆ మధ్యకాలంలో గుంటూరు జిల్లా పిడుగురాలలో ఒక మనిషి చాలా పెద్ద తప్పు చేస్తే పట్టుబట్టాడు. ఇంకా నా పని అయిపోయింది అనుకుని 62-65 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి వ్యక్తి, మన గుంటూరు జిల్లా న్యూస్లో చూసిండొచ్చు, పిడుగురాలలో అనుకోండి. ఇక అయిపోయింది నా పని, ఆయనే సూసైడ్ చేసుకొని చనిపోయాడు. తాతగా ఉండాల్సిన వ్యక్తి మతి తప్పి ప్రవర్తించాడు చిన్ని బిడ్డతో. 11, నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి, ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు. సిస్టర్ వరుస. ఇప్పుడంటే మన క్రైస్తవ ఆనాటి నుండి నేటి వరకు ఇలానే ఉంది. 1 మ్యాన్ అండ్ 1 ఉమెన్, ఒక పురుషుడు ఒక స్త్రీనే దేవుడు ఏర్పాటు చేసింది. కానీ మనుషులు బహుభార్యాతత్వంలోకి వెళ్ళిపోయారు వారికి ఇష్టమైనట్లుగా. ఒకవేళ నీ తల్లికి పుట్టినటువంటి కూతురు కాకపోయినా నీ తండ్రికి మరొక స్త్రీ వల్ల ఒకవేళ జన్మించింటే ఆ అమ్మాయి కూడా నీకు చెల్లెలే అవుతుంది లేదా అక్క అవుతుంది. అదే చెప్తున్నాడు అక్కడ, నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి, ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు. ఒకవేళ చనిపోయిన తర్వాత, ఆ కాలంలో ఒకవేళ జన్మనిస్తూ బెన్యామీను గారికి జన్మనిస్తూ తల్లి చనిపోయింది కదా, ఒకవేళ తల్లి చనిపోయిన తర్వాత నీ తండ్రి మరొక స్త్రీని వివాహం ఆడింటే, నీ తల్లి చనిపోయిన తర్వాత నీ తండ్రి మరొక స్త్రీని వివాహం ఆడితే వారికి కూడా బిడ్డలు పుడితే ఆ వరుస కూడా
నీకు బ్రదర్ అండ్ సిస్టరే అవుతుంది, కానీ నువ్వు మతి తప్పి అసభ్యకరంగా ప్రవర్తించకూడదు అనే రూల్స్ చెప్పాడు దేవుడు ఇక్కడ. తర్వాత 12వ వచనం, 11, నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి, ఆమె మానాఛాదనమును తీయకూడదు. నీ తండ్రి సహోదరి మానాఛాదనమును తీయకూడదు, ఆమె నీ తండ్రి రక్త సంబంధి, ఆవిడ నీకు మేనత్త అవుతుంది. తండ్రికి చెల్లెలో తండ్రికి అక్కనో ఉందనుకోండి, ఏమవుతుంది? ఆవిడ మేనత్త. మేనత్త విషయంలో అత్తను అత్తగానే చూడాలి, కానీ మరోలాగా నువ్వు చూడకూడదు. తర్వాత 13, నీ తల్లి సహోదరి మానాఛాదనమును తీయకూడదు, ఆమె నీ తల్లి రక్త సంబంధి. నీ తల్లి సహోదరి అంటే ఎవరు? తల్లి యొక్క అక్క లేదా చెల్లి, పిన్ని, పెద్దమ్మ. పిన్ని, పెద్దమ్మ. పిన్ని అంటే చిన్నమ్మ. నీ తండ్రి సహోదరుని మానాఛాదనమును తీయకూడదు. నీ తండ్రి సహోదరుడు అంటే మీ నాన్నకు ఒక అన్ననో తమ్ముడో ఉంటే నీకు పెద్దనాన్ననో చిన్నాన్ననో అవుతాడు. ఆ చిన్నాన్నకు వివాహం అయి ఉంటే ఆ చిన్నమ్మ జోలికి నువ్వు వెళ్ళకూడదు. చిన్నమ్మ తల్లితో సమానం, అది చెప్తున్నాడు అక్కడ. పెద్దమ్మ తల్లితో సమానం. నీ తండ్రి సహోదరుని మానాఛాదనమును తీయకూడదు, అనగా అతని భార్యను సమీపింపకూడదు, ఆమె నీ పినతల్లి. పినతల్లి కాకుండా పెద్దమ్మ ఉంటే అక్కడ కూడా నువ్వు మర్యాదగా ఉండాలి. 15వ వచనం, నీ కోడలి మానాఛాదనమును తీయకూడదు. షీ ఈజ్ యువర్ డాటర్ ఇన్ లా, ఆమె నీ కుమారుని భార్య, ఆమె మానాఛాదనమును తీయకూడదు. నీ సహోదరుని భార్య మానాఛాదనమును తీయకూడదు, అది నీ సహోదరుని మానము. నీకు చిన్న తమ్ముడో పెద్ద అన్ననో ఉంటే, వారికి వివాహమై ఉంటే నువ్వు తప్పు చేయకూడదు. 17వ వచనం, ఒక స్త్రీ మానాఛాదనమును ఆమె కుమార్తె మానాఛాదనమును తీయకూడదు. ఈ 17వ వచనం అర్థం ఏమిటి? ఇది చాలా అసభ్యకరమైనటువంటిది. ఒక స్త్రీని చేరావు, ఆ స్త్రీకి మరో కుమార్తె ఉంటే ఆ కుమార్తెను కూడా చేరాలని చూస్తున్నావు, అది మహాపాపం. ఆమె కుమారుని కుమార్తె మానాఛాదనమునైనను, ఆమె కుమార్తె మానాఛాదనమునైనను తీయుటకు వారిని చేర్చుకొనకూడదు. వారు ఆమె రక్త సంబంధులు, అది దుష్కామ ప్రవర్తన. ఇవన్నీ చెప్పాడుగా దేవుడు. ఇవన్నీ ఒకప్పుడు ఎక్కడ జరిగాయట? వీరు విడిచి వచ్చిన ఐగుప్తులోనూ వీరు ప్రవేశించబోయే కానాన్లోనూ జరిగాయి, మీరు ఇవి చేయకుండా అన్నాడు. ఇప్పుడు మన దేవుడు మంచోడు కాదా చెప్పండి? వ్యక్తిగత జీవితం విషయంలో పరిశుద్ధత, పవిత్రత, వ్యక్తిగత జీవితంలో హోలీనెస్ ఇన్ ఇండివిజువల్ లైఫ్, చాప్టర్ నంబర్ 18, 19 and 20. ఇంకా చూద్దాం. 18వ వచనం, నీ భార్య బ్రతికి ఉండగా ఆమెను పీడించుటకు, ఆమె సహోదరి మానాఛాదనమును తీయుటకు ఈమెను ఆమెతో పెండ్లి చేసుకొనకూడదు. నీ భార్యకు ఒక సోదరుడు ఉంటే నీకు ఆలోచన పుట్టకూడదు భార్య యొక్క సోదరి మీద కూడా, అది చెప్తున్నాడు అక్కడ. 20వ వచనం, నీ పొరుగు వాని భార్య యందు 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఇది. నిర్గమకాండం 20. నిర్గమకాండము 20. 17వ వచనంలో, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదైనను, నీ పొరుగువానిదగు దేనినైనా ఆశింపకూడదని చెప్పాను. దానినే దేవుడు మరొకసారి లేవియాకాండం 18, 20 వచనంలో, నీ పొరుగువాని భార్య యందు నీ వీర్యస్ఖలనము చేసి ఆమె వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. ఇప్పుడు 21వ వచనం, నీవు ఏ మాత్రమును నీ సంతానమును మోలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను.
స్త్రీ శయనం వలె పురుష శయనము కూడదు. వివాహము జరిగితే స్త్రీ పురుషులకే జరగాలి. పురుషునికి వివాహం జరగకూడదు. స్త్రీకి వివాహం జరగకూడదు. బైబిల్ సమర్థించదు దాన్ని. అది హేయము. దీని విషయంలో చాలా సీరియస్ అవుతాడు దేవుడు. రోమాపత్రిక 1వ అధ్యాయంలో దేవుడు తీసుకున్న సబ్జెక్టే ఇది. రోమాపత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో లేదా 26 రోమాపత్రిక లెటర్ టు రోమన్స్ చాప్టర్ నెంబర్ 1 వర్స్ నెంబర్ 26 నుండి, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. ఏం జరుగుతుంది ఇక్కడ? దేవుడు ఇక మీరు మారనని తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పచెప్పాడట. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయొచ్చు, తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు ఇక వీరిని దేవుడు భ్రష్ట మనసుగా వారిని అప్పగించాడట. ఇంత చెప్పినా కూడా మనుషులు ఏ రీతిగా ఇప్పటికీ ఉన్నాయి చూడండి. మా ఇష్టం అండి, మీరెవరు? మన దేశంలో కూడా మొన్న తిరిగారు అట్లా. సపరేట్ ఒక కమ్యూనిటీనే స్టార్ట్ అయిపోయింది. మీరెవరండి మా స్వేచ్ఛకు స్వాతంత్రానికి అడ్డు తగిలేది? ప్రపంచ దేశాల్లో మేల్ ఫీమేలే కాకుండా మరో జెండర్ని తీసుకొచ్చి మరో ఇంకొక రకం తీసుకొచ్చి, ఇక పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్లో అయితే అదేమంటారు అబ్బా, జెండర్ డైవర్సిటీ, ఏదైనా కావచ్చు జెండర్ డైవర్సిటీ. దేవుడు ఒప్పుకోవట్లేదు. సృష్టిని చేసినప్పుడు ప్రతి దానిని మగదానిగాను ఆడుదానిగాను చేశాడు. అది మనం గ్రహించాలి. 22వ వచనం 18-22, స్త్రీ శయనం వలె పురుష శయనము కూడదు, అది హేయము. ఏ జంతువునందునూ నీ స్ఖలనము చేసి దాని వలన అపవిత్రత కలుగు చేసుకునకూడదు. మొన్న ఉత్తరప్రదేశ్లో ఒక రాళ్ళు కొట్టారు ఒకరిని. ఎందుకంటే ఈ మనిషి జంతువు దగ్గరికి వెళ్ళాడు. అది చూశారు కొందరు. ఎంత హేయమైన క్రియ! ఏ జంతువునందునూ నీ స్ఖలనము చేసి దాని వలన అపవిత్రత కలుగు చేసుకునకూడదు. జంతువు స్త్రీని పొందునట్లు ఆమె దాని ఎదురు నిలవరాదు, అది విపరీతము. ఇలాంటివి జరిగితే అట ఆ దేశంలో ఉన్న భూమి దేవునికి మొరపెడుతుందట. 24వ వచనం నుండి అదే, వీటిలో దేని వలనను అపవిత్రత కలుగు చేసుకునకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి. ఆ దేశం అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆదికాండం 15లో చెప్పాను, 400 సంవత్సరాలు టైం ఇస్తున్నాను. అబ్రహాము అప్పటి నుండి ఆ దేశమందు కాపురం ఉన్న వారిని వెళ్ళగ్రక్కి వేయుచున్నది. కాబట్టి ఆ దేశం మీకంటే ముందుగానున్న ప్రజలను వెళ్ళగ్రక్కి వేసిన ప్రకారము మనకే ఎబ్బెట్టుగా లేదా చెప్పండి? ఇవన్నీ చదువుతుంటే ఏంటివన్నీ ఇలా ఇంత భయంకరమైన మనుషుల ప్రవర్తించినదని. భూమికి కూడా అలాంటి స్వభావం ఉండి, ప్రభా ఎప్పుడు తీసేస్తావు ప్రభా వీళ్ళని ఇక్కడ నుండి అని వెళ్ళగ్రక్కే పనిలో ఉండిపోయిందట. కాబట్టి ఆ దేశం మీకంటే ముందుగానున్న ప్రజలను వెళ్ళగ్రక్కి వేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్ళగ్రక్కి వేయకుండానట్లు మీరు అనగా స్వదేశీయే గాని మీలో నివసించు పరదేశీయే గాని ఈ హేయ క్రియలన్నిటిలో దేనిని చేయక ఈ నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. ఎవరు అట్టి హేయ క్రియలలో దేనినైనా చేయుదురో వారు ప్రజల్లో నుండి కొట్టివేయబడుదురు. కాబట్టి మీకంటే ముందుగానున్న వారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనా అనుసరించుట వలన అపవిత్రత కలుగు చేసుకొనకుండానట్లు నేను మీకు విధించిన విధిని అనుసరించి నడుచుకొనవలను. నేను మీ దేవుడనైన యెహోవాను. అలా దేవుడు వాయి వరుస బంధం ఇవన్నీ ఒక దాని అంతటిని ఒక సిస్టమేటిక్ ఆర్డర్లోకి తీసుకొచ్చాడు. సరే, ఒక విషయం చెప్తాను. ఈ అధ్యాయం ఎలా చదువుకున్నాము మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వారు అలా చేశారు, అందుకే ఆ దేశం వెళ్ళగ్రక్కి వేయాలని ఆలోచించింది. మీరు చేస్తే మిమ్మల్ని కూడా వెళ్ళగ్రక్కేస్తుందని చెప్తున్నాడు దేవుడు. వీరిని ఇశ్రాయేలీయులను హెచ్చరిస్తున్నాడు.
ఇప్పుడు 21వ వచనం దగ్గర మళ్ళీ తిరిగి వస్తున్నాను. నీవు ఏమాత్రమును నీ సంతానమును మోలెకు నిమిత్తం అగ్నిగుండమును దాటనీయకూడదు. దీని గురించి ఈ మధ్యకాలంలో 2-3 సార్లు వివరణ విన్నాం. ఏం చేశారు? పిల్లల్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేశారు. దేవుడు ఏమన్నాడు? నాకు అలాంటి ఆలోచన వస్తుంది, మీకు ఇలాంటి ఆలోచన నేను అసలు అడగలేదు కదా, నేను ఎప్పుడు చెప్పలేదు కదా. ఎక్కడ చెప్పాడు ఈ విషయం? ఇర్మియా గ్రంథం 7:31, నేను ఆజ్ఞాపించని క్రియను, నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు. అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్ హిన్నోము లోయలో ఉన్న తోపెతునందు బలిపీఠములను కట్టుకొని ఉన్నారు. ఏకంగా స్థలమే ఏర్పాటు చేసుకున్నారట పిల్లల్ని చంపడానికి. తర్వాత 19వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 19, ఇర్మియా గ్రంథం 19, 4-5 వచనాలు. ఏలైనగా వారు నన్ను విసర్జించి, బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ నెంబర్ 19 వర్సెస్ 4 and 5. ఏలైనగా వారు నన్ను విసర్జించి ఈ స్థలంలో అపచారము చేసి ఉన్నారు. వారైనను వారి తండ్రులైనను యూదా రాజులైనను ఎరుగని అన్య దేవతలకు దానిలో ధూపం వేసి నిరపరాధుల రక్తము చేత ఈ స్థలమును నింపిరి. నేను విధింపనిదియు, దేవుడు ఏం చెప్తున్నాడు? నేను విధింపనిదియు, సెలవీయనిదియు, నా మనస్సునకు తోచనిదియు నేను ఆచారం ఆచరించిరి. ఏమిటి ఆచారం? తమ కుమారులను దహన బలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠములను కట్టించిరి. బలిపీఠం కట్టించి అర్పిస్తున్నారు. ఇది చదువుతుంటే ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారని అనిపిస్తుంది కదా. ఎవరెవరికి అనిపిస్తుంది చెప్పండి? పిల్లలను అగ్నిగుండం తయారు చేసి అందులో వేయటం బాధ అనిపించట్లేదా? ఖచ్చితంగా అనిపించాలి. వింటున్నాం మనందరికీ. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. వీళ్ళు చేసిన దానికంటే మన దేశంలో మనం ఇంకా ఒక అడుగు ముందుకేసి కొన్ని పనులు చేసాం. ఒక చిన్న స్క్రీన్ చూపిస్తాను, స్క్రీన్ షాట్ చూద్దాం ఒకసారి. సాధారణంగా ఇది ఆర్ యు రెడీ? బాకీ ఏం చూడాలంటే ఇప్పుడు క్వశ్చన్ మార్క్తో ఉన్నది చూపించమా. బహుశా దీన్ని మీరు కూడా చూసిండొచ్చు కొన్ని చోట్ల. ఏం చదువుకుని ఇక్కడ చూస్తున్నాము ప్రస్తుతానికి? మనుషుల కొరకు బలిపీఠలు కట్టి దానిలో బిడ్డలను వేయటం. క్వశ్చన్ మార్క్ టైప్లో ఉన్నది చూపించండి. మీరు ఎప్పుడైనా ఇది చూసారా? చూసింటే ఎక్కడ చూసారు? డోంట్ ఆస్క్, డోంట్ టెల్. ఏనా చూపించి మళ్ళీ వెళ్ళిపోయింది అది. రైట్. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. డోంట్ ఆస్క్, డోంట్ టెల్, సెక్స్ డిటర్మినేషన్ ఈజ్ అ క్రైమ్. ఎక్కడ చూసిండొచ్చు మీరు ఈ పోస్టర్? చూసారా ఎప్పుడన్నా ఇది? ఏమిటిది? గర్భము ధరించిన స్త్రీ హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్ని కలిసే ముందు, లేకపోతే ఆ గైనకాలజిస్ట్ ఉన్నటువంటి ఆ హాస్పిటల్లో ఇదే రాసుంటారు, నా కడుపులో పెరుగుతున్నది కూతురా కొడుక. డోంట్ ఆస్క్, అది మీనింగ్. వచ్చిన వారు డాక్టర్ని అడగకూడదు, దాన్ని చూసిన వారికి డాక్టరు చెప్పకూడదు. దాన్ని ఏమని చెప్పాడు? ఇట్ ఈస్ ఎ క్రైమ్ అని చెప్పాడు. ఎందుకు మన దేశంలో ఈ చట్టం తెలుసా? ఎప్పుడన్నా గ్రహించారా? ఎందుకు ఈ చట్టం అంటే, ఆడపిల్ల పుడితే చంపేయాలి. ఇప్పటికీ సమాజంలో ఇంటిలోనికి ప్రవేశించిన కోడలికి కొడుకు పుట్టకుండా కూతురులే ఒక 2 పుట్టారనుకోండి, పీడించే అత్తలు లేరా సమాజంలో? వేధించే భర్తలు లేరా? పీడించే అత్తలు, వేధించే భర్తలు. అందుకు ఈ చట్టం డోంట్ ఆస్క్, డోంట్ టెల్. దీని చరిత్ర ఏంటంటే ఒకటి చెప్తాను వినండి. మార్చి 18, 1870లో
బ్రిటిష్ ఇండియా మన దేశంలో ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి మన సమాజంలో మన బైబిల్ని ఎవరైతే ఈ దేశంలో ఇన్ని భాషల్లోకి తీసుకురావడానికి కారకుడయ్యారో విలియం కేరీ గారు, ఆయన సతీ సహగమనం కొరకు మాత్రమే కాదు పోరాడిండేది, ఆయన ఉన్నటువంటి రోజుల్లో మన దేశంలో ఒక తల్లిదండ్రులే ఆడపిల్ల పుడితే తీసుకెళ్ళి అగ్నిలో వేసేవారట. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినపడిన మరొక స్లోగనే బేటీ బచావో బేటీ పడావో. ఏంటి బేటీ బచావో బేటీ పడావో అని అంటే, ఆడపిల్లను బ్రతికించండి, చదివించండి. ఏం జరుగుతుంది ఆడపిల్లలకు పరిస్థితి? రెండు జరిగాయి మన దేశంలో. ఏం జరిగిందంటే, గర్భంలో ఉండగానే కూతురు అని తెలియగానే గర్భంలో నుండే బయటికి రాకుండా ఎలా చంపేయాలి అని ఆలోచించి గర్భంలో ఉండగానే జారిపోయే విధంగా ఎన్నో ప్రణాళికలు వేసుకుని చంపేసే ఈ కనానీయులు ఐగుప్తీయులకు ఇక్కడ జరిగిన సందర్భాలకు తేడా ఏంటంటే, వీళ్ళేమో పుట్టిన తర్వాత తీసుకెళ్ళి అగ్గిలో వేసేవాళ్ళు, మనమేమో పుట్టకముందే డాక్టర్ గారు ఎవరికి చెప్పంలేండి, డాక్టర్కి వచ్చి చెప్పండి డాక్టర్ ప్లీజ్ అని చెప్పి మొత్తానికైతే ఆ బిడ్డ బయటికి రాకుండానే కడుపులోనే చంపేసే పరిస్థితులు కొన్నైతే, విలియం కేరీ గారు మిగిలిన కొందరు ఆయన వచ్చి గమనించాడు మన దేశంలో ఆడపిల్లలను తల్లిదండ్రులే నదులు రివర్స్ దగ్గర, ఎస్పెషల్లీ చదువుకున్న హిస్టరీ ప్రకారంగా చూస్తే నార్త్ వెస్టర్న్ ప్రాంతం పంజాబ్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో ఆడపిల్లలను తీసుకెళ్ళి చంపేసేవారు. దీని కొరకు బ్రిటిష్ ఇండియా అప్పట్లో ఉన్నప్పుడు మార్చి 18, 1870లో ఒక చట్టం చేశారు. ఆ చట్టం పేరే ప్రివెన్షన్ ఆఫ్ ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చారు. ప్రివెన్షన్ ఆఫ్ ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ అని 1870 మార్చ్ 18 రోజు ఒక చట్టం తీసుకొచ్చి బ్రిటిష్ ప్రభుత్వం అధికారంలో ఉన్న అన్ని ప్రాంతాలలో ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఆయా ప్రాంతాలలో ఎవరు పుట్టినా జనసంఖ్య బిడ్డలు ఎంతమంది పుట్టారో లెక్కలు తీసుకోండి అని చెప్పారు. వారు బిడ్డలు పుట్టిన వారు లెక్కలు తీసుకోండి అనే రూల్ పాస్ అయింది మార్చ్ 18, 1870 నుంచి. అంటే 1817 మార్చ్ 18 కంటే అంతకంటే ముందు బిఫోర్ పరిస్థితి ఏంటంటే, నదుల దగ్గర ఒడ్డు దగ్గర తీసుకెళ్ళి వాటిని కట్టి బ్రతికున్న ఆడపిల్లని తీసుకెళ్ళి చంపేసేవారు. ఆడపిల్లను భారంగా భావించేవారు. అప్పుడు విలియం కేరీ గారు లాంటి వారు ఆ కాలంలో 1802 గురించి మాట్లాడుతున్నారు. అంతకుముందే ఎన్నో పోరాటాలు జరిగి ఆడపిల్లలను చదివించాలి, ఆడపిల్లలను బ్రతికించాలి అని అప్పట్లో విలియం కేరీ గారు లాంటి వారు తీసుకుని వచ్చినటువంటిది. అప్పుడెప్పుడో తెచ్చిండేది కొంచెం సెంటెన్స్ అలా స్టైల్గా మార్చి బేటీ బచావో బేటీ పడావో అనే స్టేట్మెంట్ వచ్చింది. అది హిస్టరీ. చూద్దామా, నేను చెప్పిన ఈ స్టేట్మెంట్స్ రైటో రాంగో కొన్ని ఆర్టికల్స్ చూద్దాం. ఇది కాదమ్మా, ఇది సతీ సహగానికి సంబంధించినటువంటి చూడండి. ఇది ఎస్, వాట్ ఈస్ ద క్వశ్చన్? క్వశ్చన్ చూడండి, పైన పైన ఇంకా పైన. డిడ్ విలియం కేరీ వర్క్ టువర్డ్స్ అబాలిష్మెంట్ ఆఫ్ ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ అని కొడితే ఎస్, William Carey played a significant role in the efforts to abolish female infanticide in India during the early 19th century. He recognized this practice as a grave crime against humanity and worked persistently for its prohibition. Documentation and exposure kinda. Carey and his colleagues at Serampore, notably William Ward, documented the practice, particularly in the Saugor Island area, where they found many children were sacrificed every year టు ద రివర్. నదులకు సమర్పించేవారట నిప్పు పెట్టి బిడ్డల్ని. ఆఫన్ ఇన్వాల్వింగ్ ద డెలిబరేట్ కిల్లింగ్ ఆఫ్ ఇన్ఫాంట్స్ బై దేర్ పేరెంట్స్. Carey strongly protested these practices and presented petitions to the British government to intervene. Next screen. In the early 19th century, the British East India Company, in the process of extending its rule to most of India, అలా 18th March 1870లో చట్టం తీసుకొస్తే ఈ చట్టం 1952 వరకు అమల్లో ఉంది. ప్రివెన్షన్ ఆఫ్ ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ యాక్ట్ 1870
అనేది 1952 వరకు 1952 వరకు అమల్లో ఉంది. 1952 తర్వాత ఈ యాక్ట్ని రిపీల్ చేసేసారు. రిపీల్ చేయడం అంటే దాన్ని వెనక్కు తీసుకొని ఇంకొంచెం యాడ్ చేసి ఐపీసీ సెక్షన్ 315లో దాన్ని చేర్చారు. ఇప్పుడు ఐపీసీ సెక్షన్ 315లో దీన్ని ఏం చేశారంటే, బిడ్డను బయటికి వచ్చిన తర్వాత చంపడమే కాదు నేరము, ఆడపిల్ల ఉందని కడుపులో ఉండగానే చంపితే కూడా నేరం అని చెప్పేసి 1952లో ఇలాంటి చట్టం తీసుకొచ్చారు. దాన్ని ప్రివెన్షన్ ఆఫ్ ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ 1870 యాక్ట్లో నుండి బయటికి తీసి ఐపీసీ సెక్షన్ 315లోకి చేర్చారు దీన్ని. ఇది అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం పక్క తీసుకొద్దామా. ఇది అయిపోయిన తర్వాత మొన్న 2010లో మరొక ప్రపోజల్ చేర్చబడింది. ఏంటంటే ఆ ప్రపోజల్, ఆడపిల్ల కడుపులో ఉన్నప్పుడు చంపడం మాత్రమే కాదు, బయటకు వచ్చిన తర్వాత చంపడం మాత్రమే కాదు, 10 ఏళ్లలోపు ఏ ఆడపిల్ల చనిపోయినా కూడా, 10 years లోపు ఏ ఆడబిడ్డ చనిపోయినా కూడా చట్టరీత్యా నేరం అవుతుంది, అలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రపోజల్ పెట్టారు. అది కూడా చూద్దాం. తీసేశారు ఎందుకు మీరు? మన దేవుడు ఏమ్మా తీసేశారా? నేను పంపించిన స్క్రీన్ షాట్స్ చూపించాను. సరే, లేవియాకాండం 18:21. కొంచెం ఇంకా తిప్పండి మా, ఇంకా 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 వెయిట్ 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 నో 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 నెక్స్ట్ మూవ్ ఆన్ 1 more. ఇది కాదు, చాలా ఫాస్ట్ వెళ్ళిపోతున్నారు మీరు. ఇది కాదు, ఇంకా ఇంకా 2-3 స్కిప్ అయిపోతున్నాయి చాలా ఫాస్ట్గా. 2010 అని ఒకటి ఉంటుంది. ఉందా అక్కడ ఆర్టికల్ ఏదో చూపిస్తాం, అందులో అన్న ఉందా? సరే తీసి పెట్టండి, కింద ఉంటుంది. దర్ ఇస్ అ ప్రపోజల్ ఇన్ ద ఇయర్ 2010 అని. స్క్రీన్ షాట్ కానీ ఆర్టికల్ లింక్ పంపించాను నేను ఒకటి. కిందికి రా ఒకసారి. ఇక్కడ ఉంది చూడండి మా, ఇక్కడ ఉంది. ఎస్, ద లాస్ట్ పాయింట్ ప్రపోజ్డ్ లాస్ అని ఉంది చూడండి కింద. బిఫోర్, ఎస్, ప్రపోజ్డ్ లాస్. A private member's bill titled The Prevention of Female Infanticide Bill 2010 was introduced to enhance surveillance on the death of any female child under 10 years of age. ఇది ఒక ప్రపోజల్ పెట్టారు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళేమో ఇక్కడ లేవియాకాండం 18లో ఈ దేశాలలో ఇలాంటి అలవాటు తీసుకెళ్ళి అగ్నిలో వేస్తే, ఇక్కడ పరిస్థితి ఆడపిల్ల అని తెలవగానే అయిపోయి. మన దేవుడు ప్రభువునందు స్త్రీ అని పురుషుడని భేదము లేదు, అందరూ సమానమే. ఇలాంటి మంచి దేవుణ్ణి పట్టుకొని దేశం ఏమని ముద్ర వేస్తుంది? ఇది విదేశీ దేవుడు. మరి ఇక్కడ ఇలా మింగేశాయి ఇవన్నీ. చదవండి, బాగుంటుంది. వీలైతే అవన్నీ మన గ్రూప్లో పెట్టండి లింక్స్. ఎప్పటి నుంచి ఆడపిల్లలు బ్రతకాలి, వారు చనిపోకూడదు, ఎక్కడి నుండో వచ్చి ఇక్కడికి వచ్చి ఈ దేశంలో ఇలాంటి పరిస్థితులు, సతీ సహగమనం లేకుండా ఆడపిల్లలు బ్రతకాలి, చదువుకోవాలి అనేటువంటి ఉద్యమాలు వచ్చి ఇక్కడ జరిగాయి. ఆలోచించండి. అవన్నీ తెలుసుకున్న తర్వాత ఇప్పటికీ హాస్పిటల్స్లో ఇది పెడతారు. అలా ఏమని? డోంట్ ఆస్క్ డోంట్ టెల్. ఎందుకు డోంట్ ఆస్క్ డోంట్ టెల్? మన దేశంలో ఇంకా ఒక చిన్న భయం ఉంది. ఏం భయం అది? ఆడపిల్ల అంటే చంపేస్తారు, బయటికి రానివారు. ఇది ఏనాటి నుండి ఉన్న సమస్య అని చెప్పాడు దేవుడు. మీరు విడిచి వచ్చిన ఐగుప్తు, మీరు ప్రవేశించబోయే కనాను, వారు నా బిడ్డలు అంటున్నాడు అక్కడ. కుమార్తెల పక్షాన, కుమారుల పక్షాన ఎలా ధైర్యంగా దేవుడు, ధైర్యంగా అంటే ఆయన ఎంత గంభీరంగా నిలబడ్డాడు. అది రైట్ స్టేట్మెంట్.
కానీ ప్రపంచ దేశాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, దాన్ని వెంబడించకండి అని చెప్పాడు. కాబట్టి మనం ఇప్పుడు అందరము కలిసి దేవునికి ఏం చెప్పాలి? దేవా, నీకే స్తోత్రం నాయన, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం మా మీద మీకున్నటువంటి ప్రేమను బట్టి. ఆలోచించండి, మనల్ని ప్రేమించిన దేవుని నిండు హృదయంతో, పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతో మనము దేవుని ప్రేమిద్దాం. ఇంతటితో సమాప్తం. మిగిలిన విషయాలు రేపు చూద్దాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. సమాజాన్ని పట్టి పీడించినటువంటి దురాచారాలలో బిడ్డలను చంపివేయటం అనేటువంటిది, అలాంటి దురాచారాన్ని అణగద్రొక్కి మేలైన సమాజాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో నా తండ్రి మీరు ఏనాడో మాకు ఇవన్నీ ఉపదేశించారు, బోధించారు. ఇప్పటికీ సమాజం భయపడుతుంది, ఆడబిడ్డ అయితే చంపేస్తారేమో అని. దానికి గల కారణం మా మనసులలో మీ బిడ్డలకు మేము చోటు ఇవ్వలేదు, ఇష్టానుసారంగా ప్రవర్తించాం, అసభ్యకరంగా ప్రవర్తించాం. అలాంటి పరిస్థితుల్లో నుండి మీరు రక్షించారు, కాపాడారు, ఆదుకుంటున్నారు. అందుకే మీకే స్తోత్రములను తెలియజేస్తూ మా ఇడలో మీరు చూపిన ఈ మహాకృపను బట్టి ఏమిచ్చిన రుణం తీర్చుకోలేమని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేట అడిగి వేడుకనుంచి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. దయచేసి అందరూ ఈ విషయాలను ధ్యానించండి, ఆలోచించండి. మన దేవుడు మనకు ఎంత మేలు చేశాడో మర్చిపోకండి.